దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా వందనములు, శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు మీ అందరికీ కూడా గ్రహింపు శక్తులను అనుగ్రహించునుగాక. మనందరం కూడా మన పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం నుంచి గమనించుదాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనాన్ని మనం గమనించుదాం. నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఆమేన్. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి నిశ్చయింతురో వాటిని చేయకుందురు. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆట పాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. ఆమేన్. మీరున్న చోట తలను ఉంచండి, కళ్ళు మూసుకోండి. ప్రభు యొక్క ఆత్మ సహాయం విషయమే మనం ప్రార్థన చేద్దాం. కనికరపూర్ణుడా, సర్వశక్తి సంపన్నుడా, ప్రభువా, మేము కేవలం నాయన నిష్ప్రయోజనమైనటువంటి వారికి ఈ స్థలంలో నిలబడి ఉన్నాము. మేము ఏ విషయంలోనైనాను ప్రయోజనకరంగా ఉంటున్నామంటే అది కేవలం నీ ఆత్మ మూలముగా కలుగుచున్నటువంటి మాలో ఆ ఫలములు, ఆ మార్పుల వలనే మేము నాయన ప్రయోజనకరమైన వారిగా అవుతా ఉన్నాము. కృపగల దేవా, ఈ యొక్క ప్రశస్తమైనటువంటి సమయంలో మా గర్వములను, మా మత్సరములను సమస్తమును కూడా ప్రభువ అనగద్రొక్కమని ప్రార్థిస్తాము. మేము గర్వించుటకైనను మాలో ఏమీ లేదు ప్రభువ. ఈ లోకంలో నాదంటూ మాదంటూ ఏది కూడా కనిపించడలేదు. సమస్తమును, సర్వము నీ ఆత్మ మూలంగానే జన్మించి ఉన్నది ప్రభువ. ఈ సంఘము నీది, ఈ వాక్యము నీది, ఈ ప్రత్యక్షత నీది. మా యందు పెట్టబడినటువంటి ఆ ప్రాణము నాయన, ఆ సోల్ మీదే నాయన ప్రభువా. నీదైన దాన్ని నీవే నియంత్రించమని, నీ ఆత్మ ప్రత్యక్షతను మాకు అనుగ్రహించమని, ఈ స్థలంలో బోధింపదగిన ఆత్మయు గ్రహింపు శక్తిని ప్రభు మీరు మాకు అనుగ్రహించే సహాయము దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. చదవబడినటువంటి లేఖనాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే 16వ వచనాన్ని చూడండి. దిస్ ఐ సే దెన్ వాక్ ఇన్ ద స్పిరిట్ అండ్ ye shall not fulfill the lust of the flesh, for the flesh lusteth against the spirit and the spirit against the flesh. ఎందుకు ఇంగ్లీష్లో చదివించానంటే ఇక్కడ మీకు తెలుగులో ఆత్మ శరీరమునకును, శరీరము ఆత్మకును విరోధముగా పనిచేస్తుందన్న విషయాన్ని మనం చూసాం. కాబట్టి ఇక్కడ ఆత్మ అన్న చోట ఇంగ్లీష్లో ఏ పదాన్ని వాడాడో మనం గమనించాలి. ఎందుకంటే కొన్ని చోట్ల బైబిల్లో సోల్ అన్న చోట తెలుగులోకి వచ్చేసరికి అక్కడ ప్రాణము, జీవము అని వాడబడవలసిన చోట కొన్ని చోట్ల ఆత్మ అని రాశారు. అంతేనా? అందుకొరకే ఇక్కడ గమనించాల. మనుష్యుడిలో 3 ఉంటాయని తెలుసుగా. మొదటిది దేహము, ఆత్మ, ప్రాణము. ఇక్కడ చెప్పబడుతున్న విషయాన్ని చూడండి. ఇక్కడ అతిపెద్ద యుద్ధము జరుగుతున్నది దేహానికి, ఆత్మకును. ప్రైజ్ ది లార్డ్. దేహానికి, ఆత్మకు అతిపెద్ద యుద్ధం జరుగుతూ ఉన్నది. ఇక్కడ ఏ ఆత్మను గురించి మాట్లాడుతున్నాడు? సహోదరులారా, మీరు ఆత్మానుసారంగా నడుచుకునుడి. ఏ ఆత్మ? మనుష్యుని ఆత్మ కాదది.
దేవుని యొక్క ఆత్మానుసారంగా మీరు నడుచుకోనండి. ఎందుకంటే దేవుని యొక్క ఆత్మానుసారంగా మీరు నడుచుకున్నట్లయితే మీ దేహము దానికి ఖచ్చితంగా విరోధంగా పనిచేస్తుంది. మీరు చేయాలనుకుంటున్నది చేయలేక మీరు నిశ్చయింపనిదే చేస్తారు. ఆమేన్ అంటూ ఇంకొంచెం ముందుకు వస్తే అని అంటాడు, ఆత్మానుసారంగా మీరు నడుచుకోనని ఎడల ఇదిగో మీరు జ్ఞాపకం ఉంచుకోనండి, నేను మీకు ఒక విమర్శలాగే, ఒక గద్దింపులాగే, ఒక గొడ్డలి పెట్టులాగే ఒక మాట మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. అది ఏంటి? పౌలు గారు అంటున్న మాట అది. ఆయన అంటున్నది ఏంటంటే, ఇదిగో శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అంటే ఇక్కడ ఆయన కింద చదువుతున్నటువంటి ఈ కార్యాలు ఏవైనా సరే దేవుని ఆత్మ మూలంగా ఇవన్నిటికీ చోటు చేసుకో. దేవుని ఆత్మచేత జన్మించబడిన వారు కానీ, దేవుని ఆత్మానుసారంగా నడిచేవారు కానీ, నాలో దేవుని ఆత్మ ఉందని చెప్పుకునేవారు కానీ వారిలో శరీర కార్యములు కనబడుట జరగదు. శరీర కార్యములు మీలో కనబడుతున్నాయంటే మీరు ఆత్మానుసారంగా నడుచుకున్నట్లే. మీరు దేవుని ఆత్మకును మీ దేహానికి మధ్య జరుగుతున్న ఆ పోరాట యుద్ధముల్లో మీరు దేహం వైపే మొగ్గు చూపినట్లు, దేవుని ఆత్మ విషయంలో ఆయన ఆత్మ యొక్క దీపాన్ని ఆర్పేసినట్లు అంటూ ఈ కింద చెప్పుచున్న ఈ విషయాలు మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఇదిగో వీటి వలన పరలోక రాజ్య ప్రవేశాన్ని ఖచ్చితంగా ఒకడు కోల్పోతాడు అంటున్నాడు ఆయన. ఖచ్చితంగా కోల్పోతారు. దీనిలో ఈ రోజున జరిగేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో లాగా 3 రాంగ్ క్వశ్చన్స్కి 1 మార్కు అంతేనా, లేదా ఒక్క రాంగ్ ఆన్సర్కి 3 మార్కులు అంతేనా? అట్లా కాదు ఇది. అంటే ఏంటి, నువ్వు పరలోక రాజ్యంలోనికి రావాలంటే వీటన్నిటిలో 1, 2 ఉంటే పర్వాలేదు, అంతకుమించి ఎక్కువ ఉండొద్దు అని అంటలేడు ఆయన. ఇన్నింటిలో ఏదైనా ఒకటి ఉన్నా సరే నువ్వు ఆత్మానుసారంగా నడుచుకోనకుండా శరీర ప్రకారంగా నడిచినట్లే. ఆ లిస్ట్ ఒకసారి గమనించి చూడండి అయ్యా. అయ్యో ఈ లిస్ట్లో ఉంటే ఎవరు రారా? ఈ లిస్ట్లో ఉంటే మాలో దేవుని ఆత్మ లేనట్లా? ఈ లిస్ట్లో ఉంటే మా దేహ సంబంధమైనటువంటి ప్రవర్తనేనా? ఈ లిస్టుకి దేవుడి రాజ్యానికి సంబంధం లేదా? కానీ మనల్ని పరిశీలించి చూసుకుంటే అక్కడ రాయబడిన అనేకమైన విషయాలలో అనేక కుఖ్యాలకు మనం ఇరుక్కుపోయి కూర్చున్నాం. అనేకమైన విషయాలలో గట్టిగా పట్టబడి కూర్చున్నాం అక్కడ. ఒక్కసారి ఆ లిస్టు చూడండి. జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఈ లిస్ట్ అయిపోలే. చెప్తే భయపడతారు, రాసి ఓపిక లేదో మరి సహోదరుడికి. ఆయన ఏం చేస్తాడంటే, సరే ప్రస్తుతానికి ఇక్కడ వరకు ఆపేస్తా ఉన్నాను నేను అని, ఇదిగో ఎట్సెట్రా ఎట్సెట్రా ఎట్సెట్రా, ఎగ్జామ్లో బాగా రాస్తావుగా అన్ని రాసి ఎట్సెట్రా ఎట్సెట్రా ఎట్సెట్రా. ఎలా కొన్ని రాసినవేంటన్నా అంటే మేడం ఎట్సెట్రా అని రాసాయి కదా, అందుకే చాలా ఉన్నామన్నట్టు. పౌలు గారు అదే టెక్నిక్ వాడినట్టున్నాడు ఇక్కడ కూడా. ఆయన కూడా మొదలైనవి మొదలైనవి మొదలైనవి, ఇదిగో ఇవి ఉన్నవా అంటాడు చూడండి. ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును ఒక్క మాట ఆలోచించండి. బుద్ధి కలిగిన కన్యకలు అవ్వచ్చు, బుద్ధి లేని వారు అవ్వచ్చు, వధువుకి సహాయం చేసేవారు అవ్వచ్చు, 1,44,000 మంది అవ్వచ్చు. వీళ్ళందరూ దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటున్నారు. కరెక్టేనా? కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క పదవి అప్పచెప్పబడతా ఉన్నది. ఒకరు భార్య అని పిలువబడుతున్నారు, మరికొంతమంది పరిచారకులను పిలువబడుతున్నారు, మరికొంతమంది ప్రధానులుగా ఉంటారు, మరికొంతమంది పరిపాలించబడతారు. ఈ 4 కేటగిరీల ప్రజలే అక్కడ మనకు కనబడతారు. ఆమేన్. ఈ 4 కేటగిరీలలో ఏ ఒక్కరిలో కూడా ఈ శరీర కార్యాలు ఒక కార్యం కనబడదు. మాట పెట్టినారా? అంటే బ్రదర్ వధువుకి సహాయం చేసే వాళ్ళని గురించి సగం మాట్లాడాడా ఇక్కడ? అబ్సల్యూట్గా మాట్లాడాడు ఆయన. నేను ఇప్పుడు ఉదాహరణకి సహోదరుడు దేవుని యొక్క వధువు, నేను ఈయనకు విపరీతమైన సహాయం చేశా. ధన రూపేణ, సమయం రూపేణ, పదార్థ రూపేణ, స్థల రూపేణ, వాహన రూపేణ. ఈయనకు సహాయం చేస్తూనే ఒక దిక్కు నేను పేకటాడుతున్నా, తాగుతున్నా, వ్యభిచారం చేస్తా ఉన్నా. అంటే వధువుకి సహాయం చేశానని చెప్పి దేవుడు వీటన్ని లెక్కలకు తీసుకోకుండా ఉంటాడా?
వధువుకి సహాయం చేసేంత మాత్రాన పరలోక రాజ్యం నుండి అవకాశం ఉందని చెప్పేసి సహాయం చేస్తే సరిపోద్దా? కాదు కాదు, అసలు దేవుని రాజ్యంలోనికి రావాలంటే ఈ శరీర కార్యాలు చేయకుండా ఉన్నవాడే ఉండాలి. ఇది భార్యగా ఉండడానికి గురించి చెప్పట్లేదు అక్కడ. రాజ్యంలోనికి రావాలంటేనే ఇది ప్రాథమికంగా జరిగే విషయాలు. ఇప్పుడు చూడండి, శరీర కార్యాలు జయించిన వాడు రాజ్యంలోకి వస్తాడు. ఆత్మీయమైనటువంటి కార్యాలు ఫలాలు కనపరచబడిన వారు వధువు అవుతారు. ఈ మధ్యలో గ్యాప్ ఉంది, మీరు గమనిస్తున్నారుగా. కానీ ఇక్కడ చెప్పబడినటువంటి ఈ శరీర కార్యాలు ఏవైతే ఉన్నావో ఇవన్నీ కూడా ఒక విషయం మర్చిపోకూడదు. డిమనాలజీ అనేటువంటి వర్తమానంలో, అంటే దయ్యపు శాస్త్రం అనే వర్తమానంలో దేవుని ప్రవక్త అంటాడు, ఎనీథింగ్ దట్ స్టేస్ ఇన్ ద బాడీ ఇట్స్ బికాస్ ఆఫ్ స్పిరిట్. అంతేనా? ఈ దేహంలో ఏదైనా ఉత్పత్తి అవుతున్నదంటే అది ఆత్మ వల్లే. ఏ ఆత్మ వల్ల? ఏ ఆత్మ అయితే నడిపించబడుతుందో, ఏ ఆత్మనైతే పొందుకుంటావో, ఏ ఆత్మనైతే పోషిస్తావో దానికి సంబంధించిన కార్యాలు ఈ దేహం గుండా బయటకు వస్తాయి. ఈ రోజున అభిచారములు బయటపడ్డాయి అనుకోండి, అభిచారం అంటే మంత్రాలు తంత్రాలు వాటిని ఆశ్రయిస్తారు. చూసారా? పాస్టర్లు అయ్యి ఉండి, పాస్టర్ పిల్లలు అయ్యి ఉండి ఇంకా అంజనాలు వెంబడి పడుతుంటారు. గోల్డ్ పోయిందని చెప్పేసి ఇంకా పిట్ట కథల దగ్గరికి, బుర్ర కథల దగ్గర తిరిగే వాళ్ళు లేకపోలే. మాట వింటున్నారుగా? ప్రైజ్ ది లార్డ్. ఇట్లాంటి ఏ ఒక్క కార్యమైనా సరే ఒకడు చేయగలుగుతున్నాడు అంటే అతనిలో ఆ కార్యమును చేయుటకు గల కారణమైన ద కరస్పాండింగ్ స్పిరిట్, అంటే దానికి మూలమగు ఆత్మ అతనిలో దూరినట్లు. ఆ ఆత్మ అతనిలో దూరితేనే వాడు అలాగూ ప్రవర్తిస్తాడు. ఆమేన్. ఆ ఆత్మ వారు లేకపోతే వాడు ఎన్నడూ కూడా అలాగ ప్రవర్తించలేడు. ఈ రోజున మీరు చెడ్డ కార్యాలు చేయకుండా నిలబడగలుగుతున్నారంటే అది మీ మంచితనం అనుకునేరు. ప్రభు ఆ చెడ్డ ఆత్మను మీ పైకి రాకుండా ఆపాడు అంతే. ఆ ఆత్మ ఎప్పుడొకప్పుడు వస్తుంది, నీ పైన దాడి చేస్తుంది. ఎందుకంటే నువ్వు ఆయనలాగే విజయశీలుడు అవ్వాలి అంటే, నువ్వు గెలిచి ఉన్నవాడివిగా నువ్వు నిలబడాలంటే నీకు పరీక్ష అవసరంగా. కానీ ఒక్కసారి ఆ ఆత్మ మనపైకి దాడి చేయడం మొదలు పెట్టగానే అప్పటి వరకు పరిశుద్ధంగా ఉన్నవాడు తప్పుడు చూపులు చూస్తాడు. అప్పటి వరకు పరిశుద్ధంగా ఏది ఒకప్పుడు భక్తి ప్రారంభం ఎలా ఉండేది? బాంబులాగా ఉండేది. ఇప్పుడు సీమ టపకాయ అయింది అది. ఎందుకని? వారు ఆ ఆత్మను జయించలేకపోవటం వలన. అన్నమాట వింటున్నారుగా? కానీ జయించు వారికి మాత్రమే జీవ కిరీటము, జయించు వారికి మాత్రమే ఆ జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును అన్నాడు ఆయన. జయించకుండా ఎవ్వరు కూడా జీవవృక్షంలో ఫలాలు తినడం కానీ జీవ కిరీటాన్ని పొందుకోవడం కానీ అసాధ్యము. ఆమేన్. ఇక్కడ చెప్పుతున్నటువంటి వీటిల్లోంచే ఇక్కడ మీకు శరీర కార్యాలు అనేవి కనబడుతున్నాయి. చూసారా? దీస్ ఆర్ ద స్పిరిట్స్. ఇవన్నీ ఆయా కార్యాలకు జరిగించేటువంటి ఆత్మల గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఆమేన్. ఏ ఆత్మ దూరుతుందో ఆ ఆత్మ దాని యొక్క కార్యాన్ని బహిర్గతం చేస్తూ ఉంటుంది. ఇలాంటివే ఒక 7 దయ్యాలు ఒక సహోదరిని పట్టినాయి. లూకాసు సువార్త 8వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, మీకు తెలుసుగా 14 వర్తమానాలు చెప్పా, ఇంకా తీస్తున్నారా? చాలిగా ఏదో కొత్తదైనట్టు మీరు చూస్తున్నట్టు ఆన్లైన్లో చూసే సహోదరుల కోసం చెప్పానన్నమాట. లూకాసు సువార్త 8వ అధ్యాయం 1వ వచనంలో 7 దయ్యములు పట్టబడినటువంటి మగ్దలేనే మరియయు అని అంటాడు. 7 దయ్యాలు పట్టబడ్డాయిగా. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రవక్త 3 వర్తమానాల్లో అని అంటాడు. ఏమని? ఆ 7 దయ్యాలు ఏవో కావు. అవేంటవి? గర్వము, మత్సరము. మరి లాస్ట్కి వెళ్ళిపోయారు అప్పుడే, మధ్యలో ఎగరగొట్టి. ఇప్పుడు చూస్తున్నది ఏంటిదిరా? గర్వాన్ని చూసాం, మత్సరం చూసాం, ఇప్పుడు భేదములు. ఈ వేటినైతే ప్రవక్త దయ్యాలు అన్నాడో అవన్నీ శరీర కార్యాలు కనబడుతున్నాయి కదా. ఈ శరీర కార్యాలే దయ్యాలు. అంతేనా? ఇప్పుడు ఉదాహరణకి ఒక వ్యక్తి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తా ఉన్నాడు. మిమ్మల్ని చూశాడు, చూసి రాయో కర్రిచ్చి కొచ్చాడు. అప్పుడు ఏంటారు? మీరు ఏమంటారు? అగు పూర్వానికి ఏందో ఏం పట్టింది ఏందో మీరు అంటారా? ఈ లోకల్ లాంగ్వేజ్ కరెక్టేనా? అంటాడు. సాదా సీదాగా చక్కగా చిన్నగా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఏ ఆత్మ వచ్చిందో మీకు అర్థం కాలే. వాడు ఒక క్రియను బహిర్గతం చేసేసరికి ఇది సాధారణమైన మానవుల ప్రవర్తన అయితే కాదు, ఇది ఖచ్చితంగా దయ్యం ప్రవర్తనే.
అగు ఇంక పిసలేసింది అంతేనా ప్రాంతీయ భాషలో, ఇంకే దయ్యం పట్టిందో అంటే ఒక క్రియ బయటకు రాగానే అచ్చా ఇది ఖచ్చితంగా సాధారణమైన ఆరోగ్యకరమైన మానవులకు కూడా జరిగేది కాదండి, ఇది ఏదో దయ్యం కార్యమే అని నువ్వు గుర్తుపడతావు. ఏమని? దయ్యం పట్టింది అంతేనా? ఎవటైనా సరే అన్నం పెడుతుంటే ప్లేట్లో తినకుండా ఆడు నేల మీద వేసుకొని తింటున్నాడు అనుకో, నేల మీద వేసుకొని తింటున్నాడు, బెతుకు పెరిగాడు తాటి చెట్టు అంతగా. వాడి కార్యాలు చూస్తుంటే అదేంది ఈ చెప్పు ఇటేసుకుంటాడు, ఆ చెప్పు ఇటేసుకుంటాడు. యవ్వనస్తుడయి నేల మీద ఆహారం వేసుకొని తింటున్నాడు, వాడి ఒంటి మీద ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేసుకుంటున్నాడు. వాడిని చూడగానప్పుడు మీరేమంటారు? ఈయనకేదో అంటే ఏంటి మీకు అర్థం చేసుకోండి. మీరు ఆ కార్యాలు బయటపడంగానే ఖచ్చితంగా ఇది సాధారణమైనటువంటి ఆరోగ్యకరమైన మానవుల ప్రవర్తన కాదు, ఇదేదో ఆత్మ మూలంగానే వీడు ఇట్లా చేస్తూ ఉండడం మీకు అర్థమైంది. మన దగ్గర కూడా ఒక సహోదరు వచ్చిండే, ఉన్నట్టుండి ఒకసారి అకస్మాత్తు ఢోమని అరిచినది. ఎస్ఆర్నో అరిచిన వెంటనే అయ్యో పాపం బిడ్డకి గొంతు నొప్పి వచ్చిందేమో అని చెప్పి నీళ్ళు ఇచ్చారా? వామ్మో, ఇది సాధారణమైన మానవుల కార్యం కాదు, ఇదేదో ఆత్మ కార్యం అని మీరు భయపడినారా లేదా? అంటే ఆత్మకార్యమైన గుర్తుపట్టినారా లేదా? అంటే మీరు గ్రహించండి, ఏ యాక్టివిటీ అయినా సరే, ఏ క్రియ అయినా సరే అది బహిర్గతమైనప్పుడు దాని వెనకాల దానికి సంబంధించిన ఆత్మ ఒకటి ఉంటుంది. నేను మీ పైన అత్యధికమైన ప్రేమ చూపుతున్నాను అనుకోండి, మీకు మేలు చేస్తున్నాను అనుకోండి, మిమ్మల్ని క్షమించి మిమ్మల్ని దగ్గర హక్కును చేర్చుకుంటున్నాను అనుకోండి, నాలో పరిశుద్ధాత్ముడు కార్యం చేయడం వల్ల కార్యాలను చేయగలుగుతున్నాను, కానీ నా అంతటా నేను చేయదగినవి చేయలేనివి కావాలి. అందుకే ఆయన ఆత్మను అడగాల. ఆయన అంటాడు ఏమని? తట్టుడి తీయబడును, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును. అంటే అందరూ కారీ ప్రభు, కార్లు బంగ్లాలు లోక సంబంధమైన సంపాదన గురించి కాదు, ఇది ఆయన పరిశుద్ధాత్మను గురించి చెప్పబడింది అంటాడు ఆయన. ఆయన ఆత్మను అడిగితే చాలు, ఆటోమేటిక్గా జీవితం మారిపోద్ది. అంతేగా, ఇంకేం అక్కర్లే. ఆయన ఆత్మ వచ్చిందనుకోండి, నెమ్మదిగా మార్పులు చేర్పులు జరుగుతాయి. అప్పటిదాకా గగ్గోలు పెట్టి అల్లవేసి మీ ఇంట్లో మీ పిల్లోడి దగ్గరికి నేను ఒక్కసారి రాగానే ఏమవుతాడు? సైలెంట్ అవుతాడు. నేనేమనాల్సి అక్కర్లే. పరిశుద్ధాత్ముడు అంతే, మనం ఏం చేయాల్సి అక్కర్లే. పరిశుద్ధాత్ముడా నువ్వు మాలో ఉండు ప్రభువా, నీ ఆత్మ మా ఇద్దరు నుంచి తీయక నాయన, ఆయన మనలో ఉంటే చాలు, నెమ్మదిగా ఆ మురికి, ఆ మలినము, ఆ పాపము, దోషము పరిహరించబడతా ఉంటుంది, నెమ్మదిగా తొలగించబడతా ఉంటుంది. కానీ ఆ ఆత్మకు బదులుగా మరి ఏదైనా భిన్నమైన ఆత్మలు పొందుకున్నాం అనుకోండి, అయ్యా భిన్నమైన ఆత్మను పొందుకున్నప్పుడు భిన్నమైనటువంటి క్రియలు బయటపడతాయి. నువ్వు సనుగుతున్నావు చూడు, సనుగుడు ఆత్మ అది, అంతేనా? గుసగుసలు పెడుతున్నావు చూడు, ఇదంతా గుసగుసల ఆత్మ. నీకు డ్యాన్స్ చేయాలనిపిస్తుంది, డ్యాన్స్ చేసే ఆత్మ. తెలుసా తెలీదా? ఎస్ఆర్నో? ఒక్కొక్కడికి ఒక్కొక్క పిచ్చి ఉంది. ఆ పిచ్చి అంతటికి గల కారణము ఆ ప్రత్యేకమైన ఆత్మ. కొంతమందికి రీల్స్ పిచ్చి, రీల్స్ ఆత్మ. కొంతమందికి పొద్దున్న ఏమైనా వాట్సాప్ పిచ్చి, వాట్సాప్ ఆత్మ. ఆత్మలు కూడా అప్డేట్ అవుతున్నాయి. ఈవెన్ ద స్పిరిట్స్ ఆఫ్ డెవిల్ ఆల్సో రిన్యూయింగ్ దర్ స్ట్రెంగ్త్ అండ్ ద నేమ్స్. కొత్త ఆత్మలు, ఇన్స్టాగ్రామ్ ఆత్మ, ఇంకా వాట్సాప్ ఆత్మ, అదేంద్ర తల్లి ఇంకోటి మర్చిపోయినా, ఫేస్బుక్ ఆత్మ. ఇవన్నీ ఆత్మలే. అది చూడకుండా ఉండలేకపోతున్నావు చూడు. నువ్వేమనుకుంటావు? ఒక వాక్యం వినగానే ఇక్కడ నుంచి అన్న ముట్టొద్దురా బ్రదర్ అనుకుంటావు. తెల్లారి పొద్దున్న లేవగానే ఫోన్ పెట్టుకోగానే ఫస్ట్ అట్టే చేయబడుతుంది. ఎందుకంటే ఆత్మ నేను వదలలే. ఆ ఆత్మ నేను ఏం చేస్తుంది తెలుసా? ఇదే ఇక పొద్దుట సమానం వాటిలో తిప్పి 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 నిన్ను లాలన చేస్తుంది. నా మాట వినండి, నేను ఆ పదాన్ని చాలా జాగ్రత్తగా వాడా. గాడ్ బ్లెస్ యూ. దయ్యపు శాస్త్రంలో దేవుని ప్రవక్త అంటాడు, దీస్ ఆర్ ద ఏందవి లాలన చేయు ఆత్మలు. లాలిస్తూ ఉంటాయి అన్నట్టు. నేను ఏమాత్రం దూరం జారిపోనీయకుండా చూస్తాయి అవి. నువ్వు ఏదైనా వర్తమానం వింటుండగా నెట్ సమస్య వస్తుంది, కానీ నువ్వు పిచ్చి చూడడం నీ నెట్ సమస్య ఎప్పుడు రాదు. కరెక్టేనా? పిచ్చి చూడు, క్రికెట్ చూడు, పనికి మళ్ళీ చూడు, అరే నెట్ అద్భుతమైన స్పీడ్లో వస్తుంది. ఒక్కొక్కసారి నెట్ బ్యాలెన్స్ అయిపోయినా నెట్ పని చేస్తుంది. కరెక్టేనా? అదే వాక్యం విను, వర్తమానం విను, దేవుల్లో బలపడే కార్యం చేయి. నెట్ ఉండగానే పని చేయదు. ఎవడో ఒకడు పిలుస్తాడు, ఏదో ఒక అడ్డమైనటువంటి ఒక ఎమర్జెన్సీ పని వస్తుంది, ఏదో అడ్డంగా కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అందుకే అంటాడు, మనము ఒక అదృశ్యమైనటువంటి ఆత్మల ప్రపంచంతో యుద్ధం చేస్తున్నాం. కంటికి కనిపించట్లేవు, కానీ వాటి యుద్ధాన్ని గ్రహించగలగడమే గొప్ప ప్రత్యక్షత.
ధన్యత. అందుకే దేవుని యొక్క ప్రవక్త ద్వారా చెప్తా ఉంటాడు. ఎందుకంటే చాలామంది మగ్దలేని మరియలో 7 దయ్యాల గురించి ప్రవక్త ఎక్కడి నుంచి చెప్పాడు, ఎలా చెప్పాడు, ఏ ఆధారం చేసుకొని చెప్పాడు? ఒకటి, మగ్దలేని మరియలో ఉన్న 7 దయ్యాలు వెళ్ళగొట్టబడాలి అంటే అవి ఖచ్చితంగా దేవుని ఆత్మ కాదు కాబట్టి వెళ్ళగొట్టబడవలసిన అవసరం వచ్చింది. అంటే అది ఖచ్చితంగా దేవుని యొక్క ఆత్మలు అయితే కావు, దురాత్మలే. దురాత్మలై ఉండి ఏ ఆత్మలు మీరు ఇక్కడ ఉన్నటువంటి ఈ కార్యాలు ఏవైతే ఉన్నావో, శరీర కార్యాలు ఇక్కడ ప్రస్తావించబడిన వాటిని ఒకదాంతో ఒకటి కొద్దిపాటి సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఇక్కడ రాయబడినటువంటి ఈ శరీర కార్యాలు ఏవైతే ఉన్నావో ఒకదానితో ఒకటి కొద్దిపాటి సంబంధం కలిగి ఉంటుంది. గుజుడి ద్వేషము, కక్ష, రెండు దగ్గర ఉన్నాయి, సిమిలారిటీస్ ఉంటాయి. ఈ సిమిలారిటీస్లో ఉన్నవన్నీ పక్కన పెట్టి కామన్గా ఉన్న వాటిని ఒక్కొక్క కేటగిరీలో పెట్టుకుంటూ పోతే ఆ 7 కనబడతాయి. ఎస్ ఆర్ నో? అపవిత్రత, నీచత్వము, వల్గారిటీ, భేదములు. ఎస్ ఆర్ నో? అక్కడే ఇక్కడ రాయబడిన శరీర కార్యాలన్నీ ఒక ప్రాపర్ కేటగిరీలో పెడితే ప్రాఫిట్కి సోదరుడు బ్రహ్నం గారికి ఆ మగ్దలేని మరియలో ఉన్నటువంటి 7 దయ్యాల యొక్క లిస్ట్ చెప్పినాడు ఆయన. అందుకే ఆ లిస్టులో నుంచే మనం ప్రస్తుతానికి 3వ దయ్యానికి ఆపరేషన్ చేస్తున్నాం. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. మన ప్రస్తుతానికి ఏ దయ్యాన్ని చూస్తున్నాం? స్ట్రైఫ్ కదా, స్ట్రైఫ్, స్ప్రైట్ కాదు, స్ట్రైఫ్. స్ట్రైఫ్, స్ట్రైఫ్ అంటే భేదములు, గొడవలు, జగడాలు, కలహాలు, ఏకాభిప్రాయం లేకపోవడము, డిసగ్రిమెంట్ కదా, ఏకాభిప్రాయం లేకపోవడము, అంతేనా? ఇవన్నీ కూడా స్ట్రైఫ్ యొక్క మీనింగ్, అంతేనా? మనము కిందటి వారంలో చూసాం స్ట్రైఫ్ అనేది ఎందుకు వస్తుంది, ఎవరి మూలంగా వస్తుంది. రాసుకున్న వాళ్ళు చూసి చెప్పండి, నేను కొంచెం తృప్తి చెందుతా, ముందుకు సాగుతా. లేకపోతే మళ్ళీ మీ పాతదే చెప్తాను చూడండి. మీరు సమాధానం చెప్పకపోతే పోయిన వారంగా మళ్ళీ రిపీట్ చేస్తా. అయ్యా, పగ ఉన్న చోట భేదం వస్తుంది కదా, భేదము, కలహము, జగడము, గొడవ వస్తుంది. తర్వాత మూర్ఖత కలిగిన మనుషులలో వస్తుంది. తెలుసా మీకు? బైబిల్లో మూర్ఖత అనేది కూడా ఒక ఆత్మ, తెలుసా? దేవుడు వారిపైన మూర్ఖత అనే ఆత్మను కుమ్మరించాడు అని రాస్తాడు పాత నిబంధనలో. ఆ మూర్ఖత అనేది కూడా ఒక ఆత్మ. ఏంది మూర్ఖుల్లాగా ప్రవర్తిస్తున్నాడు అంటే వాడికి పైన ఆత్మ కూర్చుంది. ఆ ఆత్మ వాడిపైన కుమ్మరించబడితే వాడు మూర్ఖుల్లాగా ప్రవర్తిస్తాడు. ఏంటండి మా అబ్బాయి నేను చెప్పిన మాట వింటలేడు, ఏంటండి మా అమ్మ నాకు సహకరించట్లేదు, మా అమ్మాయి మా మాట వింటలేదు, వాళ్ళపైన ఆత్మ కుమ్మరించబడ్డది. నీకు కావాల్సింది పరిశుద్ధాత్మని మెడిసిన్ ఆ సమయంలో. అదే అన్ని ఆత్మలు దూరపరిచేది, అంతేనా? మూర్ఖత కలిగిన ఆత్మ వలన కూడా స్ట్రైఫ్, జగడము, గొడవలు, కలహములు, ద్వేషములు కదా, ఇవి కలుగుతాయి. తర్వాత అత్యధికమైనటువంటి కోపోద్రేకం కలిగిన వాళ్ళతో కూడా ఈ సమస్య ఎప్పుడు వెనువెంటే ఉంటుంది. ఎవరికైతే పురుషుడా స్త్రీ, నీకు మళ్ళీ చెప్తున్నా, నీకు ముక్కు మీద కోపం ఉంటే నీ ఇంట్లో ఎప్పుడు గొడవలే ఉంటాయి, ఎప్పుడు భేదాలే ఉంటాయి. మీరు, మేము, నేను, నువ్వు, మీ ఇంటోళ్ళు, మా ఇంటోళ్ళు, ఇవే జరుగుతాయి. ఎక్కడ కోపం ఉంటుందో అక్కడ ఈ కార్యాలు జరుగుతూ ఉంటాయి. తర్వాత గర్వం వలన కూడా భేదములు అనేవి ఏర్పడతాయి. గర్వం అంటేనే ఏదో ఒకటి పొందుకున్న దాని వలన వచ్చేది గర్వంగా. డబ్బు, అందము, సమయము, ఆస్తో, పాస్తో. నాకు ఇప్పుడు పెద్ద కారు ఉంది, ఈయనకు చిన్న కారు ఉంది, చిన్న కారుడు పెద్ద కారుడు, ఇదో భేదము, అంతేనా? పెద్ద సంఘమోడు, చిన్న సంఘమోడు, అనుభవజ్ఞుడు, పిల్ల బచ్చ పాస్టరు, అంతే కదా. ఇవన్నీ భేదాలు చూపించాలి, డివిజన్స్ ఏర్పాటు చేయాలా. తర్వాత మరి ఇంకా దీనివల్ల వస్తాయి తిరస్కార బుద్ధి. అంటే ఏంటి? ఎదుటోడు చెప్పేదాంతో ఏకీభవించకపోయినప్పుడు కూడా వచ్చేది భేదములు, అంతేనా? వీటన్నిటి వలన ఏమేర్పాటవుతుందయ్యా? స్ట్రైఫ్ అనేటువంటి ఆత్మ. సరిగ్గా విను, నవ్వకు, సరిగుచ్చు. స్ట్రైఫ్ అనేటువంటి ఆత్మ ఖచ్చితంగా వారిపైన పనిచేస్తుంది. ఇవి పనిచేయడం గల కారణాలు ఇవి ఉన్న చోట బోనస్ కాగా మీకు వచ్చేస్తుంది. అది ఇది ఉందా, ఖచ్చితంగా అక్కడ భేదాలు ఏర్పడతాయి. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఇవన్నీ మనం మాట్లాడాం, చూసాం కదా. పౌలు గారి యొక్క నేను వస్తాను, నేను 3వ మారు కూడా మీ దగ్గర రావడానికి ఇష్టపడుతున్నాను అంటూ, కానీ మీలో ఇంకా కలహాలు, భేదాలు ఉన్నాయి, దానిని బట్టే మేము రావడానికి ఇష్టపడతలేదు అన్నాడు ఆయన కదా. మీరు వాటన్నిటి గ్రహించాలని నమ్ముతా ఉన్నారు. ఇప్పుడు ఈ రోజున ఈ స్ట్రైఫ్లో ఉన్నటువంటి 2 విధాలు చూపిస్తాను మీకు. 2 విధానాలు గమనించండి.
స్ట్రైఫ్ అనగానే ఏంటది? గొడవయు, జగడము, ఏకాభిప్రాయం లేకపోవడము, కలహము, కొట్టుకోవడము. అంతేనా? ఎస్ ఆర్ నో? దీంట్లో 2 విధానాలుగా ఉంటాయి. ఒకటి, దేవుడు అనుమతించినటువంటి స్ట్రైఫ్, మనుష్యుల వల్ల కలుగుతున్న స్ట్రైఫ్. చూపిస్తా. అయ్యో, ఈ వర్తమానం నేను చెప్పకపోతే ఈ రోజున మీరు చాలా మందికి ఇది విన్న తర్వాత ఏమనిపిస్తుంది తెలుసా? ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకొని మీ జీవితంలో అబ్బా దేవుని చిత్తంలో ఉన్నట్లే మనం అనుకుంటారు. మీరు నా మాట వింటున్నారా? కొంతమందికి అయితే డౌటే అనుకుంటారు కూడా. మీ అందరికి ఒకటే మాట చెప్తున్నా, విశ్వసించండి, నమ్మండి, మార్పు చెందండి, ఆయన ఆత్మను పొందుకోండి, కార్యాలు జరుగుతాయి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు అనుమతించేదా? ద స్ట్రైఫ్ విచ్ ఈస్ అలౌడ్ బై ద గాడ్. దేవుడు అనుమతించేటువంటి గొడవలు ఉంటాయా? దేవుడు అనుమతించేటువంటి యుద్ధాలు ఉంటాయా? దేవుడు అనుమతించే భేదాలు ఉంటాయా? ఎస్, ఖచ్చితంగా. ప్రతి గొడవయు, ప్రతి భేదము, ప్రతి కలహము మనుష్యుల వల్ల మాత్రమే కలగదు. మనుష్యుల వల్ల కలిగేవి కొన్ని ఉంటాయి, దేవుని వల్ల కలిగేవి కొన్ని ఉంటాయి. ఆదికాండము 13వ అధ్యాయం వేగవంతంగా. ఆదికాండం 13వ అధ్యాయం మైక్లో చదవండి ఒకరు వేగవంతంగా. రైట్, నా వాటర్ బాటిల్ తీసుకో. చదవండి. తన భార్యను తనతో కూడా ఉన్న లోతును వెంటబెట్టుకొని ఐగుప్తులో నుండి నెబెకునకు వెళ్ళాను. అబ్రాహాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. అబ్రహాము వెండి బంగారం పశువులు కలిగి చాలా ధనవంతుడిగా ఉన్నాడు ఆయన. అతడు ప్రయాణం చేయించు దక్షిణం నుండి బేతేలు వరకు, అనగా బేతేలునకును హాయికి మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలము వరకు వెళ్ళి తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రాము యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్రాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు, గొడ్లు, గుడారములు ఉండేను గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయేది. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండేను. అప్పుడు అబ్రాము పశువుల కాపురులకును లోతు పశువుల కాపురులకును కలహము పుట్టేను. చాలు, ఒక నిమిషం ఆగండి. దీన్ని దేవుని ప్రవక్త వివరించాలంటాడు, ఐస్ లాంగ్ ఐస్ అబ్రహాం స్టేస్ విత్ లోత్. అబ్రహాము లోతుతో కలిసి నివసించినంత మట్టు వరకు దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. దే హ్యావ్ టు సెపరేట్. అబ్రహాము లోతు వేరు చేయబడాలి అక్కడ. కానీ అబ్రహాము లోతు వేరు చేయబడాలంటే ఆ వేరుపాటు, ఆ కలహము వీరిద్దరి మధ్యలో పుట్టదు, వీళ్ళ పనులలో పుడుతుంది. అలా పనోడు చూశాడు, డ్రామాటికల్గా చెప్తున్నాడు, నిజంగా అనుకునేరు. చూశాడు, ఇటుపక్క వీళ్ళు గొర్రె ఇటుపక్క మేపుతా ఉన్నాడు. లోతు యొక్క గొర్రెలో గొర్రె చెడు తింటుంది. ఒరేయ్, మాకే సరిపోతలేదు ఈ గడ్డి, మీకేమి ఇయ్యాలరా పో. అరే, నిన్న మొన్న మా సైడ్ మీకు గొర్రె వచ్చిందిరా, మేము అన్నమారా అని మాట 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 పెరిగి కాపరులు ఎవరు? గొర్రెలు మందలు కాచుకునే వాళ్ళ మధ్యలో జరిగిన గొడవ యజమానులు వేరయ్యేంత వరకు సాగింది. అది నేను అడిగే ప్రశ్న ఏంటంటే, అసలు ఈ మందలు కాచుకునే వ్యక్తుల మధ్యలో గొడవల గల కారణం ఏమై ఉండొచ్చు? ఖచ్చితంగా పశువులే. పశువుల దగ్గర గొడవ ఎందుకు అవుతుంది? మేతే. అబ్సల్యూట్లీ మేత దగ్గరే గొడవలు అవుతాయి. అంతేనా? ఇంకెందుకు గొడవ అయితే చెప్పండి. ఇప్పుడు అటొక వ్యక్తి ఇటొక వ్యక్తి 2 పశు సంపద పెట్టుకున్నారు. వీడికి వాడు దేని విషయంలో గొడవ అవుతుంది? అయితే ఆ జంతువు జంతువు కలిసిపోతేనో, లేదా దాంట్లో ఒక జంతువు వచ్చి దీనిలో పొడిస్తేనో, సాధారణంగా పొడుచుకోవు. అంతేనా? ఎక్కడ సమస్య వస్తుంది? ఆహారం దగ్గర సమస్య వస్తుంది. అక్కడ దేవుడు కావాలనే లేదు, నేను అబ్రహాంను ఆశీర్వదించాలనుకుంటున్నాను, ఐ వాంట్ టు బ్లెస్ ది అబ్రహాం. కాబట్టి లోతుతో ఇప్పుడు ఇతడు వేరు చేయబడవలసిన గడియ వచ్చేసింది. నా మాట వింటున్నారు? కాబట్టి ఇప్పుడు వీరిద్దరిని వేరు చేయాలంటే అబ్రహాములో ఏదైనా చిన్నగా ఆ గొడవ కారణం ఏదైనా పెడదామా? తన మంచి సాక్ష్యాన్ని పోగొట్టుకుంటాడు. లోతులు ఏదైనా పెడదామా? లోతు నిజంగానే అబ్రహాం విషయంలో చక్కటి ప్రేమ కలిగి మంచి ఒక ఉద్దేశాన్ని కలిగిన వ్యక్తిలా కనబడుతున్నాడు. ఎందుకంటే అబ్రహామును దేవుడు బయటకు పిలిస్తే అబ్రహాంతో పాటు దేవుని ప్రవక్త అంటాడు, లోతు కూడా నేను వస్తాను అని ముందుకు వచ్చాడంట.
అంటే అబ్రహాం అంటే ఎంత ఇష్టం ఉంటే కన్నా తల్లిదండ్రుల్ని అక్కడ ఉన్నటువంటి పశు సంపదని భూమిని అన్నిటిని తీసేసుకొని వాటిని కాదనుకొని అబ్రహామును వెంబడించిపోతున్నాడు అంటే బంధువులలో ఎంత ప్రీతికరమైన బంధువు ఏంటి అట్లా రావాలి? సాధారణంగా రాడు. ఎంతో ఇష్టపడితేనే కదా. ఇప్పుడు లోతు కూడా బంధువులు ఉండరా? లోతుకి అక్కడ స్థిర చరాస్తులు లేవా? ఇవన్నీ ఉండగా కూడా అబ్రహాం వెళ్తుంటే అబ్రహాంతో పాటు వెళ్ళిండంటే నిజంగా ఆయనకు అబ్రహాం అంటే ఎంత ఇష్టమై ఉండాలా? కాబట్టి అబ్రహాముని ఏదన్నా అనగలిగేటువంటి స్థితిగతులు ఆయనకు లేవు. అనడు. ఏదన్నా గొడవ చేద్దామన్నా కూడా అబ్రహాం ఏదైనా ఇబ్బంది కలిగినా కూడా ఇట్స్ ఓకే అనుకుంటాడు ఆయన. కానీ దేవుడి యొక్క ఆలోచన ఏంటంటే లేదు, వీరు వేరే అవ్వాలి. ఐ వాంట్ టు సెపరేట్ దీస్ టూ సో దట్ ఐ కెన్ బ్లెస్ అబ్రహాం. అప్పుడు ఏం చేశాడు? పశువుల కాపరులలో గొడవ. ఆలోచన చేయండి. మీ పనుడు మా పనుడు కొట్టుకుంటే మీరు మేము వేడవుతామా? వినడానికి విచిత్రంగా లేదు? ఇప్పుడు మీ బర్ల జీతగాడు మా బర్ల జీతలు కొట్టుకున్నారయ్యా, ఆళాలు కొట్టుకుంటే మీరు మేము విడిపోతామా? ఒకసారి ఈ లోకంలో సమకాలీన కాలంలో ఆలోచించండి. దీవెన వల్ల బర్ల కాపరి, మా దగ్గర బర్ల కాపరుడు, ఆళాలు కొట్టుకున్నారు. కొట్టుకుంటే ఏమైంది? నేను దీవెనమ్మ కట్ అయిపోతామా? వినడానికి విచిత్రంగా లేదు? అట్లాగే ఉంటే దేవుడు చేసే కార్యాలు. అయ్యా ప్రైజ్ ది లార్డ్. మీకు కూడా మూడో కాపరి ఊరికే రాలేదు. ప్రైజ్ ది లార్డ్. దేవుడి ప్రణాళిక ఎవరికి అర్థం కాదు. బహు మిస్టీరియస్గా సాగుద్దయ్యా. అదంతే. కొన్ని చోట్ల సున్నితంగా వేరు చేయబడవలసిన గడియల్లో దేవుడు చేస్తాడు. కానీ కొన్ని చోట్ల అంతే, చిన్న ఎక్కడో ఒక అగ్గిపుట్టేస్తాడు. అది పెరిగి 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 ఆయన ఉద్దేశం వేరు, ఆయన చేయాలనుకున్న మార్పులు వేరు, ఆయన ఆశీర్వదించాలనుకున్న విధానం వేరు. కానీ జనాలకు ఏమనిపిస్తుంది అంటే భయం వేస్తుంది. ఏం జరిగిందో ఏమైంది అనుకుంటారు. కానీ కొన్ని చోట్ల దేవుడు ఆ స్ట్రైఫ్ అనే ఆత్మను అనుమతిస్తాడు. అక్కడ ఆయన అనుమతిస్తాడు. ఎస్ ఆర్ నో? ఇప్పుడు చూడండి, రామోత్ గిలాద్ అనే ప్రాంతాన్ని గురించి మరొకసారి ఆలోచన చేయండి. ఆహాబు, యెహోషాపాతు ఇద్దరు వచ్చి మనం యుద్ధం చేద్దాంపా, రామోత్ గిలాద్ అనే ప్రాంతం మనవి, యుద్ధం చేద్దాం అన్నప్పుడు యెహోషాపాతు అంటాడు, మనం యెహోవా ప్రవక్తలు ఎవరైనా ఒకరిని కనుక్కుందాం, విచారణ చేసి ముందుకెళ్దాం. అప్పుడు యెహోవా అంటాడు పైనుండి, ఇప్పుడు ఎవరు ఇక్కడ నుంచి కిందున్న వారిలోకి వెళ్ళి నా కార్యాన్ని ఎవరు చేస్తారు అంటే ఒక ఆత్మ వచ్చింది, లింగని. నేను చేస్తాను ప్రభువా. నువ్వేం చేస్తావురా? నేను అబద్ధమాడు ఆత్మగా ఉంటా. అబద్ధమాడు ఆత్మ ఏం చేస్తుంది? అక్కడ కలహాన్నే పెట్టిస్తుంది, యుద్ధాన్నే పెట్టిస్తుంది. ఆ రోజున సిరియన్లకు వీళ్ళకి యుద్ధం జరగడం గల కారణం ఆత్మే. ఇంతకీ ఆత్మను పంపించింది ఎవరు? ఒకవేళ ఆ రోజు దేవుడు ఆత్మను పంపించకపోయి పరిశుద్ధాత్మను పంపించుంటే యుద్ధమే జరగకపోయేది. Yes, sometimes God allows the spirit of strife for the benefit of ministry of bride. వధువు పరిచర్య యొక్క మేలు కొరకై, లబ్ధి కొరకై గొడవలు చిన్న చిన్న చోట్లే ఉత్పత్తి అవుతాయి. మీకు గమనిస్తున్నారా? కానీ సేమ్ స్ట్రాటజీ సాతాను కూడా వాడతాడు. ఇదే సమస్య. సేమ్ స్ట్రాటజీ. అంతేనా? ఇప్పుడు నేను జాన్ గారు ఉన్నారు, ఎవరైతే కిందికి తలకేసుకొని సరిగ్గా వింటలేరో ఈ జాన్ గారు ఉన్నారు. ఇప్పుడు ఆ జాన్ గారిని నేను ఊరికే ఎరా సరిగ్గా వాక్యం ఇంట్లో తలకాయ మిగిలి కొట్టిన ఇట్లా ఇంటికి వెళ్ళాక అబ్బా నొప్పి వస్తుందని ఒక 2 మార్లు ఏడ్చాడు. యాజ్ యూజువల్గా ఆస్కార్ నటన. దాంతో వాళ్ళ నాన్నగారు వచ్చి మా కొడుకునే కొడతావా, అదంటావా, ఇదంటావా. ఆ గొడవ ఎంత? చిన్న పిల్లల వెంట్రక వాసం అంత చిన్న విషయము, అది పెద్దవాళ్ళ దాకా వచ్చి తర్వాత ఏమైపోద్దంటే నేను సంఘంలో కొంతమందికి చెప్పుకోనా, ఆయన సంఘంలో కొంతమందికి చెప్పుకోనా, ఆయన వైపు కొంతమంది నిలబడా, నా వైపు నిలబడా, భేదాలు ఏర్పడా, సంఘం ముక్కలవ్వ. యాడ్ నుంచి స్టార్ట్ అయింది ఇది, ఇంటికతో స్టార్ట్ అయింది. సేమ్ లాజిక్ సాతాను కూడా వాడతాడు. ఎందుకంటే వాడు ఇంపర్సనేటర్. వాడు దేవుడు చేసే కార్యాలను చూసి కాపీ కొడతాడు వాడు. ఎస్ ఆర్ నో? సాతాను గారి దగ్గర జాగ్రత్త. కానీ అవును, వాడు ఎంత చాకచక్యం విడగొడతాడంటే వాడు భేదమును పుట్టించడానికి అత్యధికమైనటువంటి తెలివితేటలు వాడతాడు. వాడు ఏ రూపంలోనైనా సరే భేదం పెట్టి కలహం పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. వాడికి అవకాశాన్ని ఇవ్వద్దు. వాడికి అవకాశం ఇవ్వకుండా ఉండాలంటే ఆత్మచేత నడిపించబడితే చాలు. అందుకే నేను మొదట వాక్యం చదివించాను, ఆత్మానుసారంగా నడుచుకోండి, శరీర కార్యాలు మీరు జరిగింపనివ్వలేరు.
ఆత్మచేత ఆలోచన చేయండి, ఆత్మచేత వివేచించండి. ఆత్మచేత ఒక 10 అడుగులు ముందుకేసామా శరీర కార్యముల వలన జరుగుతున్నటువంటి ఫలములు సైతం ఆనదొక్కబడతాయి అక్కడ. కానీ దానికి బదులుగా శరీరాని కార్యముల ప్రకారం నడిచామా, ఇది జాగ్రత్త. ఈ స్పిరిట్ ఆఫ్ స్ట్రైఫ్ అనేది చాలా ప్రమాదకరం. ఇప్పుడు స్పిరిట్ ఆఫ్ స్ట్రైఫ్ అంటే ఏంటిది? మీకు రెండో ప్రపంచం యుద్ధం ఎందుకు జరిగింది తెలుసా? మొదటి ప్రపంచ యుద్ధం ఎందుకు జరిగింది తెలుసా? ఒక రాజు యొక్క సంతానంలో ఒక ప్రేమ జంటలో వాళ్ళు వేరే దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ విహారయాత్రలు తిరుగుతూ ఉంటే అప్పట్లో గుర్రపు టెక్కి బండిలు ఉండేదిగా. ఒకటి దిగొచ్చి నరికేసాడు. చంపింది ఎంతమందిని? 2. కానీ ఆ యుద్ధం చచ్చింది ఎంతమంది? 20 లక్షల 30 లక్షల మంది చచ్చారు. 2కి 20 లక్షలు. ప్రపంచమంతా యుద్ధంలోకి దిగిపోయింది అక్కడ. ఎవరి కోసము? 2 కోసం. మీరు గమనిస్తున్నారా? మొత్తం ప్రపంచమంతా జరిగింది. క్రికెట్లో కూడా తెలుసా మీకు? చూసే వాళ్ళకి చెప్తున్నా, మీరు చూడబాకండి. ఆస్ట్రేలియాకు ఒక టోర్నమెంట్ జరుగుతుంది, యాషెస్ సిరీస్ అని ఒకటి జరుగుతుంది. యాషెస్ సిరీస్ అంటే తెలుసా? అంతకుముందు ఎప్పుడు వాళ్ళు గెలిచినప్పుడు ఆ బాల్ని కాల్ చేసి బూడిద చేసారట. దానికి పగబట్టుకొని ఒక బాల్తో స్టార్ట్ అయిన గొడవ ఎంత పెద్దగా అయింది. అది దేశాలు కొట్టుకునేదాకా వచ్చింది. బాల్ ఎంత? 200 పెడితే కొనుక్కోవచ్చు. అడు కాల్చిండు, తెచ్చుకోవచ్చు కొత్తది లేదు. అంటే స్పిరిట్ ఆఫ్ స్ట్రైఫ్ అనేది చిన్న చాక్లెట్ కవర్తో కూడా స్టార్ట్ అవుతుంది. అవునా? మీ ఇంట్లో చూసుకోండి ఒకసారి. ఇంత ఉప్పు తక్కువైతే కూడా స్టార్ట్ అవుతుంది. నా మాట విన్నారా? ఇంత ఉప్పు తక్కువైనా సరే స్పిరిట్ ఆఫ్ స్ట్రైఫ్ అనే ఆత్మ, ఆ కలహమును పుట్టించే ఆత్మ దాని కూడా పనిచేస్తుంది. ఎంత ఉంది అది? ఇంతే ఉంటుంది. అది ఇంతలోనే అంత చేస్తుంది. అది కరెక్టేనా? ఆ స్పిరిట్ ఆఫ్ స్ట్రైఫ్ చాలా ప్రమాదం. అది ఏ రూపంలోనైనా సరే నిన్ను కదిలింపజేస్తుంది. దాన్ని చూసి జాగ్రత్తగా పట్టుకోవాలా. కానీ దేవుడు అనుమతించేవి వేరు. దేవుడు కావాలని అనుమతిస్తూ ఉంటాడు. ఏ సందర్భాలలో? 3 ప్రధానమైన సందర్భాలు. దేవుడు స్ట్రైఫ్ని అంటే కలహమును కానీ జగడమును కానీ గొడవలు కానీ ఆయన అనుమతించడానికి గల కారణాలు ఉంటాయి. 3 ప్రధానమైన కారణాలు. 1 ఆయన చిత్తము లేదా మేలు. నా మాట వింటున్నారా? 1 చిత్తము లేదా మేలు కోసం అనుమతిస్తూ ఉంటాడు ఆయన. 2 శిక్షించుట కొరకు అనుమతిస్తాడు ఆయన. నా మాట వింటున్నారా? శిక్షించడం కోసము అనుమతిస్తాడు. 3 పరీక్షించడం కోసం అనుమతిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. పడుకో. శిక్షించడం కోసము, పరీక్షించడం కోసము, ఆయన చిత్తము నెరవేర్పు జరిగించడం కోసము ఆయన అనుమతిస్తాడు ఈ ఆత్మని. ఆమేన్. మొదటి సమూయేలు గ్రంథము, 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం 11వ వచనం చూడండి. అయ్యా గ్రహిస్తున్నారా? ఈ స్పిరిట్ ఆఫ్ స్ట్రైఫ్ చాలా జాగ్రత్తగా గమనించాలా. కానీ ఏది దేవుడు మూలంగా కలుగుతుందో, ఏది నీ వల్ల కలుగుతుందో పట్టుకోవడమే ఇక్కడ ప్రధానంగా మనం తెలుసుకోవాల్సిన విషయం. నా మాట ఆలకించుము. అక్కడ ఎవరు? ప్రవక్త దావీదుతో అంటున్న మాట. ఆయన అంటున్నాడు, నా మాట ఆలకించు. యెహోవానకు నేను సెలవిచ్చునేమనగా, నీ ఇంటి వారి మూలమునే నేను నీకు అపాయం పుట్టింతును. నీవు చూచుండగా నేను నీ భార్యను తీసి నీ చేరువానికి అప్పగించదను. పగటి యందు వాడు వారితో శయనించును. నీవు ఈ కార్యము రహస్యంగా చేస్తేవి గాని ఇశ్రాయేలీయులందరూ చూచుండగా పగటి యందే నేను చెప్పిన దానిని చేయుతును అనేను. చాలు, ఇక్కడ ఆలోచించండి. దావీదు చేసిన తప్పిదాన్ని బట్టి తాను ఏదైతే దేవుడి మూలంగా నడిపించబడుతున్న వ్యక్తి ఉండగా తన మనుష్యుని ఆత్మచేత నడిపించబడి చేయకూడని కార్యంలో తప్పిదం చేసి పడిపోయినాడు. ఆయన పడిపోయిన తర్వాత దేవుడు ప్రవక్తను పంపించి తన తప్పును అతను గుర్తున్నట్లుగా తనకు వివరింపజేసి ఆయన అంటాడు, ఇప్పుడు గుర్తుంచుకో, యెహోవానైనటువంటి ఆయన మాటగా చెప్తా ఉన్నాను. ఆయన నీ పాపాన్ని పరిహరించాడు. కానీ పాపాన్ని పరిహరించాడు కదా, మూల్యం చెల్లించాలిగా. ఆ మూల్యంగా నీ కొడుకే, నీ సంతానమే నీ వెనకాల పడి 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 నేను చంపుతారు. దావీదు వెంబడి తన పిల్లలు అతన్ని చంపడానికి ఎంత ఘోరంగా తిరిగారంటే ఆయన గుహలలో దాక్కుంటూ కీర్తనలు రాసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
నా మాట వింటున్నారా? ఇప్పుడు తన కుమారులకు దావీదుకి మధ్యలో ఆ కలహాన్ని, ఆ గొడవని, ఆ భేదాన్ని పెట్టింది ఖచ్చితంగా అబ్సల్యూట్లీ దేవుడే. ఈ రోజున నీ కుమారుడు కానీ నీ కుమార్తె కానీ నీ మాట వింటలేదా? ఈ రోజున నీ సహోదరులు ఎవరైనా నీ మాట వింటలేదా? బైబిల్లో ఉన్నటువంటి ఆ ఆత్మల యొక్క కార్యాలు చూడండి అయ్యా. దావీదు యొక్క అంత బలమైనటువంటి ఆత్మతో నడిపించబడినటువంటి దేవుని ప్రవక్త అని పిలువబడినాడు ఒక చోట. అలాంటి వ్యక్తి యొక్క కొడుకు ఆయన మాట వినకుండా అయిపోయినాడంటే దానికి గల కారణం ఏమైంది? ఒక క్షణాన దావీదు చేసిన తప్పిదమును బట్టే వారి పిల్లుడు అట్లా తయారైనాడు. మీరు ఏది విత్తుతారో అది ఖచ్చితంగా కోస్తారయ్యా. ఈ రోజున మీ కంటికి కనిపించదు అది. ఈ రోజున మీ పిల్లల ముందు ఏ ద్వేషాన్ని అయితే మీరు కనపరుస్తున్నారో వాళ్ళు నేర్చుకుంటున్నారు. మీ పిల్లల ముందు ఏ అసూయలను అయితే చూపుతున్నారో, మీ పిల్లల ముందు ఏ సనుగులు గొనుగులు చూపుతున్నారో, మీ పిల్లల ముందు దైవుడు అంటే, దైవత్వం అంటే, సంఘం అంటే, కాపరంటే ఏ భక్తిని కనపరుస్తున్నారో, ఏ విధేయతలు చూపుతున్నారో అదే ఖచ్చితంగా మీ పిల్లలు మీరు కోస్తారు కూడా. బైబిల్ సూత్రమే అది. ఏది విత్తుతారో కోస్తారు. ఈ రోజున మీ పిల్లల ముందు ఎలా పడితే అలా గయ్య అరిచి కూర్చొని ఉన్నప్పుడు రేపటి దినాన మీ పిల్లలు ఏది పౌరులాగా మాట్లాడతారా? మీరు ఏది విత్తారో వాళ్ళు అదే చేస్తారు. మీరు మీ పిల్లల ముందు తాగుడు చేస్తూ ఉండండి, ఆడు పొద్దుగా తాగుతాడు. మీరు మీ పిల్లల ముందు ఫోన్లు పొద్దాగా పెట్టుకొని అట్లే యూట్యూబ్లు చూస్తూ కూర్చోండి, వాడు ఇప్పటికే మీ పిల్లలు తినేటప్పుడు ఫోన్లు అడుగుతున్నారు. ఎందుకు? వాళ్ళ కళ్ళ ఎదుటే మీరు పట్టుకొని కనబడుతున్నారుగా. వాళ్ళ కళ్ళ ఎదుటే పట్టుకొని కనబడుతున్నాగా మిమ్మల్ని అడగడేవాడు. మీ పిల్లలు కప్పల్లాగా పడుకొని మరి ప్రార్థన చేస్తారు, మోకరించి చేతులు ఎత్తడం చేతనమాట. ఎందుకంటే మీరు అదే చూపించి అదే నేర్పించినారుగా. పొద్దు 4 గంటలకు లేచి ప్రార్థన చేసుకోవడం, వర్షం పడ్డా తుఫాన్ పడ్డా వాక్యంకి ఇచ్చే ప్రాధాన్యత ఎన్నటికీ తప్పిపోని రీతిలో ఉంటే నీ పిల్లలు అట్లాగే కదా స్థిరపరచబడేది. మనకే వాక్యం అంటే ఆసక్తి లేదు, మనకే మందిరం అన్నా, దేవుని సన్నిధన్నా, దేవుని ప్రత్యక్షత అన్నా, మనమే నీరు గారిపోయి చల్లజారిపోయి వెచ్చదైనటువంటి స్థితిలో నుంచి నిలువెచ్చని జారిపోతూ ఉంటే మన పిల్లల దగ్గర నుంచి వేరైన ఫలాలు కోరుదామా? అక్కడ ఆలోచన చేయండి. ఎంత అద్భుతంగా అనిపిస్తుంది అంటే ఆ ఆలోచన విధానము. దావీదు చేసిన తప్పిదమును బట్టి తన కుమారులు తన తండ్రికి విరోధంగా చేయనట్లుగా దేవుడు అనుమతించాడు. అలాంటి ఆత్మలు ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉన్నాడు అతని పైకి. అరే ఎవడయ్యా ఒక కొడుకుగా ఉండి తన తండ్రి యొక్క ఉపపత్నులతోనే అలాంటి తప్పుడు కార్యం ఎవడు చేస్తాడు? అంతటి దుర్భరమైన పరిస్థితుల్లో ఒకటి పైన ఒక ఆత్మ దిగుతుంది. దానికి గల కారణం ఎవరు? అసలు వారిద్దరి మధ్యన భేదానికి కారణం ఎవరు? ఆ రాజు అనే సింహాసనాన్ని తీసుకోవడానికి, అధిష్ఠించడానికి తండ్రి పైకి కుమారులను వేశారు. కారణం ఎక్కడ జరిగింది? బికాస్ గాడ్ అలౌడ్ దట్. దేనికోసము? చేసిన తప్పిదానికి శిక్షగా అనుమతించాడు ఆయన. కోసిన దాన్ని ఖచ్చితంగా అయ్యా, విత్తిన దాన్ని ఖచ్చితంగా కోస్తారు. మీకు అర్థం కావడంలే. నేను మీకు ఒక విషయం చెప్పనా? మీ పిల్లల పెంపకం విషయంలో కన్న తల్లిదండ్రులుగా మీరే సరిగా ఆసక్తి చూపట్లేదు, కాపరే చూపుతున్నట్టు కనబడుతుంది నాకు. అసలు మా పిల్లల చుట్టూ ఏం జరుగుతూ ఉంది? మా పిల్లలలో వారి స్కూళ్ళల్లో కానీ బయట కానీ ఇలాంటి కార్యాలు జరుగుతూ ఉంటే ఎలా రియాక్ట్ అవుతారు, ఏం నేర్చుకుంటున్నారు, వాళ్ళ యొక్క ఆత్మీయ స్థితి పైన ఎలాంటి ప్రభావం పడుతుందో ఏమైనా ఆలోచన చేస్తున్నారు? నిజం చెప్పండి. మనం బ్రతుకుతున్నామా, మన పని చేసుకుంటున్నామా, మన జీవనోపాధి అయిపోతుందా, మనం భక్తి చేస్తున్నామా, పిల్లల్ని చర్చిలోకి వచ్చి కూర్చోబెడుతున్నామా లేదా, అంతే ఎదిగేస్తారు వాళ్ళు. అడవిలో మొక్కల వల్ల ఏమన్నా ఎట్లా పడితే అట్లా ఎదిగి పొదగడానికి. పిల్లల్ని పెంచడం అనేటువంటిది ఒక భయంకరమైనటువంటి బాధ్యత. అది ఆత్మ లేకుండా మీరు చేయలేరు. అది మీ పిల్లల్ని ఎప్పుడు గమనిస్తూనే ఉండాలి. వాళ్ళ యొక్క అడుగులు, వాళ్ళ మాటలు, వాళ్ళ ప్రతిస్పందన, వారి జీవన శైలి అన్నీ గమనిస్తూనే ఉండాలి కదా. అట్లా లేదు. నా మాట వినండి. అక్కడ దావీదుకు దేవుడు మాట్లాడుతున్న మాట చూడండి. నువ్వు రహస్యంగా చేసావు, నేను పబ్లిక్గా చేయిస్తా. ఎవరితోనే? ఎవరితో? అతని సంతానంతో. అందుకే నేను చాలామంది గమనించాను, వ్యభిచార సంబంధమైనటువంటి అభియోగం మోపబడిన పాస్టర్ల యొక్క కుమారులు కూడా అదే ఆత్మను పట్టబడ్డారు. నా మాట మీరు వింటలేరు. నేను మీకు ఆత్మీయమైనటువంటి పరిశుద్ధ లేఖనాల యొక్క గుండా చూపిస్తున్నాయి ప్రత్యక్షతని. ఏ అభియోగం అయితే మోపబడిందో తల్లిదండ్రుల పైన,
దాని విషయంలో ఇంకనూ కూడా క్షమించబడకుండా, లేకపోతే దేవుని దగ్గర తమ్మును తాము పశ్చాత్తాపడకుండా ఉండినటువంటి ఆ కాపరుల పిల్లలు అలాంటి అభియోగాలు మోపబడిన వారు కనబడ్డారు నాకు చాలామంది. తల్లిదండ్రులు అలాగే ఉన్నారు, వారి పిల్లలు అలాగే. ఏ అభియోగాలు అయితే తండ్రుల పైన మోపబడ్డాయో పిల్లలు అట్లే తయారైనారు. ఏ అభియోగాలు తల్లి పైన మోపడ్డదో అలా కూతురు అట్లాగే తయారైనారు. నేను డైరెక్ట్గా సాక్షాత్తంగా చూశాను కూడా చాలా విషయాలు. వీటన్నిటి వెనకాల దేవుని యొక్క లేఖనాలు ఏం చెప్తా ఉన్నాయని చూస్తున్నప్పుడు నాకు దావీదు ఒకటే కనబడినాడు. ఇప్పుడు ఆలోచన చేయండి, ఒకవేళ దావీదు ఆ తప్పిదం బెత్షెబాతో చేయకపోయి ఉండుంటే కనుక తన పిల్లల భవిష్యత్తు ఏమయ్యేది? మీకు అర్థం కాలే. నా ప్రశ్నకు సరైన సమాధానం చెప్పండి, లేదు నేను ఇప్పుడు ఆపేస్తాను, మీరు సరిగ్గా వింటలేరు. దావీదు ఒకవేళ సరి అయినటువంటి జీవితాన్ని జీవించి ఉండి ఉంటే కనుక తన సంతానం యొక్క జీవితం ఏమయ్యేది? అబ్సల్యూట్లీ. మనం చేసిన తప్పిదాలే మన పిల్లల పైన పరోక్షమైన రీతిలో పనిచేస్తూ ఉన్నాయి. ప్రేరేపించబడుతున్నారు. గొడవపడేటువంటి తండ్రికి గొడవపడే కొడుకు, అంతేనా? దాచిపెట్టుకునేటువంటి తల్లికి దాచిపెట్టుకునే కూతురు, కరెక్టేనా? ఎస్ సార్ నా? కోపభరితమైనటువంటి వాళ్ళకి కోపభరితమైన పిల్లలే వచ్చినారు. దే ఆర్ వాచింగ్ అస్. వాళ్ళు మనం చూస్తున్నారు, నేర్చుకుంటున్నారు. అన్నిటికంటే ప్రాముఖ్యము మీకు వారసత్వమైన వర్తమానం చెప్పారు, జ్ఞాపకం ఉందా? అన్నిటిలో వారసత్వం గుర్తులేదు. ఎవరెవరు ఆమె అంటారు తెలుసా? వాళ్ళ ఇంట్లో జరిగిన ప్రార్థన కూడా వాళ్ళే ఆమె అంటారు, వాళ్ళకే గుర్తుంది. వాళ్ళిద్దరే ఆమె అంటారు అప్పటి నుంచి. వాళ్ళ ఇంట్లో గురువు కొడుకే కాబట్టి అది ఇంకెవరు అంటలేరు, ఎందుకంటే మీరు మర్చిపోయినారు. వారసత్వంగా పిల్లలకు అనేకమైన విషయాలు ఇస్తాం మనం. ఏమిచ్చాం? నాకు అనిపించింది, అయ్యో దావీదా, ఎంత ప్రత్యక్షత పొందుకొని నీ పాపాలన్నిటికి పరిహారం అందుకొని నీ కుమారుడికి ఏమిచ్చావయ్యా నువ్వు వారసత్వంగా? నిజం చెప్పాడు, ఏమిచ్చాడు? వ్యభిచారం అనే తప్పిదాన్ని ఇచ్చినాడు, విరోధం అనే ఆత్మనిచ్చినాడు. దేవుడు చెప్పినటువంటి శాపం మరొకసారి చదవండి వచనం, మీకు అర్థమవుద్ది. నా మాట ఆలకించుము, యెహోవా నాకు నేను సెలవిచ్చినదేమనగా, నీ ఇంటి వారి మూలముననే నేను నీకు అపాయము పుట్టింతును. నీవు చూస్తుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువ వాడికి అప్పగించదను. చాలు. ఈ సమస్యలన్నీ నీ ఇంటి వాళ్ళ గుండానే వస్తాయి నీకు. అంటే ఈయన చేసిన తప్పిదాన్ని బట్టి వాళ్ళ ఇంటి వాళ్ళపైన అలాంటి ఆత్మలు కుమ్మరించబడి అలాంటి కార్యాలు చేయనట్లుగా వాళ్ళు ప్రేరేపించబడ్డారు. వాళ్ళ ఇంటి వాళ్ళ వల్ల తరమబడినాడు. వాళ్ళ ఇంటి వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని పారిపోయి తిరిగినాడు. అందుకే దేవుడు కొన్నిసార్లు ఈ స్పిరిట్ ఆఫ్ స్ట్రైఫ్ని శిక్షించడానికి వాడతాడు. నా మాట వింటున్నారా? మీకు అర్థమవుతుందా? మన ఇంట్లోనే మన మీద కేసులు పెడతారు, మన బంధువులే మనోడు అనుకున్న కేసులు పెడతారు. ఎందుకయ్యా అంటే గుడ్డితనం. మన ఫస్ట్ మనకు దాని కారణం తెలియదు, మనకు దాని కారణాలు వెతికే ప్రయత్నం చేయము. అరే ఒక్కడు మన పైన విరోధంగా లేచి మనల్ని నశింపజేయాలని, మనకే హాని చేయాలని మన మీద కేసులు పెట్టుకుని తిరుగుతున్నాడు ఏంటి? మనోడు మనకి విరోధం ఎందుకు లేస్తాడు? కారణం లేకుండా జరగదే. ఏ ఆత్మ అతన్ని ప్రేరేపించింది? ఆ ఆత్మ కారణం ఏంటి? ఏది మూలమైంది మన దగ్గర? ఏ తప్పిదం కారణమైంది? దేవుడు ఊరికి ఏది చేయడుగా. దేవుడు అనుమతించకుండా ఏది జరగదా ఉండదు. ఎస్ సార్ నో? దేవుడు అనుమతించకుండా ఏది చోటు చేసుకోలేదు. అక్కడ జరిగిన ఆ సందర్భాన్ని ఆ నాతాన్ అనే ప్రవక్త చెప్తా ఉంటే అస్సలు ఆలోచించడానికి కూడా అనిపించింది. నీ ఒక్కేది కొన్ని క్షణాల యొక్క సుఖం కొరకు నీ తరతరాల్ని వాళ్ళ జీవితాల్ని దురాత్మలకు అప్పగించావురా నువ్వు దావీదు అనిపించింది నాకు. కరెక్టే కదా? నీ తుచ్చమైన ఆశల కొరకు నీ పిల్లల జీవితాన్ని బలి చేసావు నువ్వు. మీరు కూడా చాలాసార్లు మీ క్షణిక అవకాశాల కోసం కావచ్చు, మీ ఆధిక్యతను చూపించుకోవాలనో, మీ పంతలు నెగ్గించుకోవాలనో మీ పిల్లలపైన ఏ ఆత్మలు ఇస్తున్నారో మీకు తెలుసా? వాళ్ళు ఏ రూపంలో శిక్షించబడుతున్నారో మీకు తెలుసా? నేను అందుకే అంటాను, పిల్లల్ని పెంచడం అంటే ఆహారం పెట్టడం కాదు. కుక్క కూడా తీసుకొచ్చి బయటికి వెళ్ళి కొద్ది ఆహారం తీసుకొచ్చి కక్కి తినవే అందని పిల్లల ముందు కక్కుద్ది అది. ఎస్ఆర్ ఆహారం పెట్టడం పెంపకం కాదు. ఆహారం ఎవడైనా పెట్టగలుగుతాడు. రోడ్డు పక్కన కూలీనాలు చేసుకుని కష్టపడి సంపాదించే సహోదరుడు కూడా పెట్టగలుగుతాడు. అట్లా కాదు. కొడుకుల్ని పిల్లల్ని పెంచడం అంటే ఏంటో తెలుసా? నీ యొద్ద నుంచి వారసత్వంగా పరిశుద్ధాత్మ వెళ్ళినట్లుగా పెంచాలా.
దానికి బదులుగా దురాత్మలు వచ్చి పడ్డాయి చూడు. ఈ రోజున చాలామంది పిల్లలు తండ్రులంటే లెక్కలే, తల్లులంటే లెక్కలే, బంధువులంటే లెక్కలే, దైవత్వం లెక్కలే, అసలు సంఘాలకు వెళ్ళరు, దేవుని భక్తి చేయలేరు, ఎదురు తిరిగి అలవాట్లు, సినిమాలు, షికార్లు, పిచ్చి పిచ్చి అలవాట్లు. ఎక్కడి నుంచి వచ్చాయి వీళ్ళందరికీ? ఎక్కడో ఒకప్పుడు గతంలో మనం చేసినటువంటి తప్పిదముల మూలంగా వారిపైన దిగొచ్చినటువంటి ఆత్మల ప్రభావం అయి ఉండకపోవచ్చు. వెరీ డెడ్లీ. అందుకే పిల్లల్ని పెంచడం అంటే సామాన్యమైన విషయం కాదు. అది చాలా జాగ్రత్తగా, చాలా చాకచక్యంగా పెంచాలి. పిల్లల్ని పెంచేప్పుడు పసి హృదయాల వల్ల. ఎస్ఆర్లో ఇప్పుడు ఉదాహరణకి కొత్త ఒక విశ్వాసం వచ్చాడు. నేను చెప్పిన మాట వినలేదు, గట్టిగా హే పా అన్న, సంఘం నుంచి బయటకి ఏంటి సార్, తెల్లారా అందరూ నన్ను ఏమంటారు? వాళ్ళు మొన్ననే వచ్చారుగా, వాళ్ళ పేరు అంత కోపం అవసరమా అనరా? వాళ్ళకి ఏం తెలుసు? వాళ్ళకి ఇంక వర్తమానమే సరిగ్గా తెలీదు. వాళ్ళకి ఎట్లా చెప్పాలి వర్తమానము? చెప్పండి, ఎట్లా నా వెనకాల మీరు చెప్తున్నారు విషయాలు చెప్పండి అనండి. చిన్నపిల్లలకు చెప్పినట్టు చెప్పాలి. మళ్ళీ అందరూ ఒకే పిల్లలు నేర్చుకోరు కదా, ఇవన్నీ అంటారుగా. మరి అదే బాల్య దశలో, నిజంగా భౌతికమైన బాల్య దశలో నీ పిల్లల సంగతి ఏం చేశావు? ఓ 5వ సువార్త ఏం చేస్తున్నావు? 5వ సువార్త మీరు ఆ సువార్తకు యొక్క భర్త ఏం చేస్తున్నావు? 5వ సువార్త యొక్క భర్త ఏం చేస్తున్నాడు? తిండి పడేసి బట్టలు కొనిపించి 4 సార్లు షాపింగ్ తీసుకొని వస్తే పెంచేసిన మనం ఆ పెంపకం అనుకుంటున్నారు. దావీదు చూడండి, ఒక్క చిన్న తప్పిదం, క్షణికావేశంలో చేసిన ఒక తప్పిదం, తన కుమారుల, తన గృహస్థుల యొక్క పరిస్థితి ఏది బహిరంగంగా వ్యభిచరించే స్థాయికి దాటిపోయారు. వాళ్ళు వ్యభిచారాలు భయపడే స్థితిలో లేరు ఇప్పుడు. ఈ రోజున బహిరంగంగా తిరుగుతుర్రు, చేస్తాం, తిరుగుతాం, మా ఇష్టం అనే స్థాయికి వచ్చేసారు. ఒక్కడు చేసిన తప్పిదాన్ని బట్టి ఆ వ్యక్తి తప్పిదం చేసిన వెంటనే పరిహారం ఉంది, ప్రభు దగ్గర క్షమాపణ అడిగి ఉంటే బాగుండేది. క్షమించబడిన తర్వాత కూడా దేవుడు వారిని వదలలే. అందుకే పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులకు నడిపించబడిన తర్వాత, బాప్తిసం పొందిన తర్వాత మీ నడక, మీ ఆలోచన చాలా జాగ్రత్తగా ఉండాలా. కొన్ని మార్లు ప్రభు, నా మాట వినండి జాగ్రత్త, బ్రహ్నం గారి యొక్క భార్య తన పిల్లల విషయంలో తన భర్త పైన కోప్పడిందని కూడా దేవుడు ఒప్పుకోలేదు. కోప్పడితేనే. కానీ ఈ రోజు నా కాపరి పైన గయ్యలేసే మనుషులు లేకపోలేదు లేరా? దేవుడు దాన్ని మీరు తీసుకుంటున్నాడా? బహుశా మీ కాపరి పోన్లే క్షమిస్తున్నా బ్రదర్, ఏమని మనకెందుకు పట్టించుకోద్దని అంటవచ్చేమో. మరి అదే రీతిగా దేవుడు తీసుకుంటున్నాడు అంటున్నావా? నా కొడుకు మీరు కొట్టండి, నా కొడుకు మిమ్మల్ని క్షమిస్తున్నాడేమో, తండ్రిగా నేను ఏం చేస్తాను? ప్రికాషన్స్ తీసుకోను, జాగ్రత్తలు తీసుకోను. తండ్రిగా నా బాధ్యత అది. ఈ రోజున అట్లుందా? చాలామందికి అవగాహన లేదు. భక్తి అంటే ఏదో ఊరికే అట్లా వచ్చి చేసేపోయేది అనుకుంటున్నారు. పరిశుద్ధ లేఖనాలు మనం లోతుల్లో గమనించున్నట్లయితే దేవుడు యొక్క ప్రవక్త ఒక మాట అంటాడు తెలుసా? ఈ మాట మీరు టైప్ చేసినా కూడా మీకు వర్తమానం తెలుస్తుంది. అవర్ గాడ్ ఈజ్ సో సెన్సిటివ్ అంటాడు ఆయన. ఈ పదం విన్నారా? సో 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 సెన్సిటివ్. ఎంత సెన్సిటివ్ అంటే నువ్వు ఇంత చేస్తే ఇంత చెప్పుకుంటాడు, ఇంత చెడు చేసామనుకో శాంతాన్ని నరికేస్తాడు ఆయన. అంత సెన్సిటివ్ ఆయన. దేవుని ప్రవక్త అంటాడు, ప్రవక్తే ఒక చిన్న అబద్ధం ఆడుతుంటే ప్రవక్తతో పాటు తోడుగా నడవకుండా స్వస్థతలో కార్యం జరగకుండా వెనక్కి జరిగిపోయాడు ఆయన దేవుడు. అంత సెన్సిటివా చిన్న మాటకే? అబ్సల్యూట్లీ అవర్ గాడ్ ఈజ్ సో సెన్సిటివ్. చెలగటలు ఆడేది కాదది, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుకునేది కాదది. ఆ స్పిరిట్ ఆఫ్ స్ట్రైఫ్ ఎట్లా వస్తుందన్న విషయాన్ని గమనించకపోతే అయ్యో, ఇందు మూలంగానే కదా మన కుటుంబాల్లో శాంతి లేకపోవడం, సమాధానం లేకపోవడము, ఆర్థిక సమస్యలు రావడం, ఆరోగ్య సమస్యలు రావడం, ఆత్మీయంగా ఎదగలేకపోవడము. సంపాదిస్తున్నాము కానీ చిల్లుబడ్డ సంచులు వేస్తున్నట్టు అయిపోవడానికి గల కారణాలు ఇవి కావు. జాగ్రత్త. అయ్యో, నాకు అనిపించేది చాలాసార్లు నేను లేఖనాల గురించి ఆలోచన చేస్తున్నప్పుడు, ఊరికే ఖాళీ కూర్చోప్పుడు ఆలోచిస్తాగా, అలా ఆలోచించినప్పుడు నా సహోదరుని నేను క్షమిస్తే దేవుడు క్షమిస్తాడు అనుకునే ఆలోచన చాలా కాలం ఉన్నా నేను. కానీ బ్రహ్నం గారికి అలా భార్యకి మధ్యలో వచ్చిన సందర్భం చూడగానే మనిషి క్షమించినా దేవుడు క్షమిస్తాడని గ్యారంటీ లేదు. అంతేనా? అంటే దానికి నచ్చితేనే క్షమించాలా? కొన్నిసార్లు మాత్రమే మనిషి నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు, నువ్వు క్షమిస్తా వద్దంటవా? ఎందుకంటే బ్రహ్నం గారి చర్చిలో అక్కడ దూరంగా కూడా ఒక 2 యవనస్తుల జంటలు ముద్దాడుకుంటున్నారే, ఇప్పుడు పలుకు నువ్వేం చేస్తావో చెప్పు, నేను అది చేస్తానన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, బ్రహ్నం గారు, ప్రభు నేను క్షమిస్తున్నాను ప్రభు అన్నాడు కదా. క్షమించబడినారు.
మరి అలా భార్య దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఏమన్నాడు? నో, నా ప్రవక్త అని అంటావా అన్నాడు ఆయన. ఊరిని ఆ సహోదరికి భర్త కంటే ఈయన దేవుడి యొక్క సేవకుడిగానే గట్టిగా నిలబడినాడు ఆయన. దేవుడు దాన్నే చూశాడు. అనేకులకు వారి పిల్లలు వారు అనేకులు ఇలాగ అవ్వడానికి, అయ్యా ఇది మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, దేవుడి యొక్క గుణ లక్షణాలు, ఆయన ఆలోచన విధానం తెలుసుకోవాలా. ఆయన అంత సెన్సిటివ్, అది ఆయన నిలబెనాడు అంతే, చాలా సెన్సిటివ్. ఆయన ఆ స్పిరిట్ ఆఫ్ స్ట్రైఫ్ను కూడా దేవుడు అనుమతించేది కూడా చాలా వినూత్నంగా అనుమతిస్తూ ఉంటాడు ఆయన. ఆయన నువ్వు నా పరిశుద్ధుడిగా ఉండాల్సిన చోట నువ్వు ఉండవా? నా లేఖనాలు నడిపించబడవలసిన చోట నా లేఖన నన్ను నడిపింపులో ఉండవా? ఇప్పుడు చూడు, నీ ఇంటి వారి చేతని ఇట్లా చేస్తా, దావీదుని ఏమైనా చేస్తా అనలేదు. మళ్ళీ నీకు కాలుకుంటి చేస్తా, నీకు అనారోగ్యం తీసుకొస్తా, నీకు బీపీ షుగర్ తెస్తా, సార్ నువ్వు రోడ్డు మీద కూడా నీకు యాక్సిడెంట్ చేస్తా, నో 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 నో, నువ్వు అట్లే ఉండు, నేను నిన్నేమన్నా. నా మాట వింటున్నారా? ఎందుకంటే ఇక్కడ దావీదు దేవుడి ఇష్టంతో చేసుకున్న మనిషికి సాదృశ్యము, వారి ఇంటి వారు సృష్టికి సాదృశ్యము. ఆదాము తప్పు చేస్తే దేవుడు ఆదాముకు బదులుగా సృష్టిని ఎలాగ శిక్షించాడో, ఆదాముకు ఇక్కడ దావీదుకు బదులుగా ఇంటలో శిక్షించాడు. పెడతాడు, కేసులు పెడతాడు, తిడతాడు, కొడతాడు, గొడవకు వస్తాడు. వాళ్ళందరూ సృష్టిలో భాగమే, వధువులో కాదు. వాళ్ళంతా నిన్ను ట్యూన్ చేయడం కొరకే. మీకు అర్థమైందా? ఇప్పుడు రూబేన్ బ్రదర్ గారు ఉన్నారు, వాక్యం సరిగ్గా నడవట్లేదండి, చెప్తే వినట్లేదు. ఇలాంటి వాళ్ళకి ఏం చేస్తాడంటే దేవుడు మంచి గయ్యాలి పిల్లాన్ని ఇస్తాడు. క్షమించాల్సి ఇస్తాడు, పెళ్లి కావాలని చూసుకుంటా అంటే మిమ్మల్ని అనుకుంటాడు. ఋత్విక్ గారిని తీసుకుందాం. ఋత్విక్ గారు చెప్పేసరికి వింటలేడు, భక్తి నడుస్తాడు, వాడు ఎన్నికలో ఉన్నాడు. వాడు చెప్తే సరికి వింటలేడు కాబట్టి ఆయనకి దేవుడు గయ్యాలి పిల్లాన్ని ఇస్తాడు. ఎట్లాంటి గయ్యాలి పిల్లామంటే అరణ్యంలో నివసించుట మేలు రో అనుకుంటాడు ఇగాడు. ఇదంతా ఏంటంటే వీడిని ట్యూన్ చేయడం కోసము, అది సృష్టిలో భాగము. దేవుడు వీణేమన్నాడు, వీడు వధవైతే వాళ్ళని కదిలించి వాళ్ళకు కూడా వీని మారుస్తాడు. దావీదుని ఏమన్నా అన్నాడా? దావీదు నీ క్షమించా, నేను పరిగణించపో, కానీ నీ ఇంట్లో మాత్రం ఇట్లా చేస్తా. ఆదామా నిన్నేమన్నా, కానీ ఈ నేలను శపిస్తున్నా, ఈ నేల మాత్రం నీకు ఏది సారం ఇవ్వదు, గచ్చపొదల ముళ్ళ తుప్పలే. మీరు వింటున్నారా? అందుకే మీకు దేవుని ప్రణాళికలో కాలం మరియు ప్రజలకు వర్తమానం చెప్పా. గుర్తుందా? ఏం చెప్పినా చెప్పండి ఒకసారి. టైటిల్ గుర్తుంది? అయ్యయ్యో, దాంట్లో ఒక 6-7 రకాల ప్రజల గుంపులని చెప్పాను నేను మీకు. దాంట్లో కొంతమంది ఓన్లీ టూల్స్, కొన్ని సహాయమైనటువంటి ఆయుధాలుగా పదార్థాలుగా వాడబడతారు వధువును తయారు చేయడం కోసం. ఎస్ఆర్రావు నెబుకద్నెజరు, నా సేవకుడైన నెబుకద్నెజరు, సేవకుడే, వధువు కాదు. ఎవరి కోసము? ఆయన ఏం చేయాలి? కొంతమందిని తీసుకెళ్ళి అక్కడ ప్రిపేర్ చేయాలి. ఎవరెవరిని? దానియేలుని ప్రిపేర్ చేయాలా? ఎస్ఆర్రావు షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ప్రిపేర్ చేయాలా? వాళ్ళను సిద్ధపాటు చేయడం కోసము ఈ సేవకుడు ఉపయోగపడాల్సిందే తప్ప అయ్యా ఆయన పని ఇంకోట్లేదు. అట్లాగే వధువుగా నీవు ఉంటుండగా నీ చుట్టూ కొంతమంది ఉంటారు, నీ కుటుంబ సభ్యులు కావచ్చు, నీ బంధువులు కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, నీ ఉద్యోగస్తులు కావచ్చు, నిన్ను సిద్ధపరచడం కొరకే చూస్తాడు. ఈ సహోదరుడు ఎక్కువగా ప్రార్థన చేయట్లేదు. అప్పుడు నువ్వేం చేస్తావు అంటే మీ దోస్తులతో పాటు బండి మీద వస్తావు, ఆడే కింద పడేస్తాడు, నీకు కాళ్ళు ఇరుగుతుంది. ప్రభు స్తోత్రం అంటావు. ఎవడు ఇరగొచ్చాడు? నీ దోస్తుగాడు. ఎందుకంటే ఇరగొచ్చాడంటే నువ్వు ప్రార్థన చేసుకోవట్లేదు కాబట్టి వాడిని కూడా నీకు ట్యూనింగ్ జరుగుతుంది. నా మాట వింటున్నారా? అందుకే కొన్నిసార్లు మీ తల్లి నీకు సహకరించదు, మీ తండ్రి నీకు సహకరించడు, మీ పిల్లల్ని మాటినారు. ఎందుకయ్యా అంటే నీ ట్యూనింగ్ అదంతే. నువ్వు సరైన స్థితిలో నువ్వు నిలబడడం కొరకే. నా మాట వింటున్నారా? దేవుడి యొక్క ఆలోచన విధానం అంతేనే కదా. ఇప్పుడు నీ పిల్లల్ని మార్చాలనుకో, పక్క పిల్లల్ని మార్చాలని ప్రయత్నిస్తావు నువ్వు ఫస్ట్ కదా. అయ్యో, ఇప్పుడు ఈ పిల్లోడు బూతులు మాట్లాడకుండా ఉండాలంటే ఫస్ట్ చుట్టూ ఉన్న మాట్లాడద్దుగా, అంతేనా? ప్రైజ్ ది లార్డ్. అట్లాగే అదే రీతిగా ఎల్లవేళలా ప్రభు యొక్క ఆలోచన విధానం అట్లాగే ఉంటుంది. గాడ్ వర్క్స్ ఇన్ ఎ మచ్ మిస్టీరియస్ వే. ఒక అద్భుతమైన మర్మయుక్తమైన కార్యాలు చేస్తాడయ్యా. అర్థం కాదు, అది చూస్తే అర్థం కాదు. ఒక రోజు వెనక్కి తిరిగి చూసుకుంటే అందుకే నాడితో నాకు గొడవైంది. ఆ రోజున గొడవ కాకపోయింటే ఈ రోజు కూడా వాంతో పాటు తిరిగి చెడిపోయేటోడు నువ్వు.
నా మాట వింటున్నారా? ఆ రోజున వాడితో నేను తెగిపోవడం గల కారణం మీద అబ్రాహాం లోతుకు జరిగినట్టు మాకు జరిగిందా? అబ్సల్యూట్లీ. ఒకసారి గత జీవితాలు చూసుకుంటే అట్లా ఎన్ని ఉన్నాయి? చాలా ఉంటాయి. ప్రభు కృపాది. ప్రభు యొక్క ఎన్నికలో ఉన్నామని చెప్పడానికి అదొక సూచన. ఆయన ఎన్నికలో ఉన్నామని తెలియపరచబడడానికి, ఆయన మనల్ని కాపాడుకున్నాడని మనకు అనేకమైనటువంటి సందర్భాల సూచనలు. కొన్ని రాంగ్ ఫెలోషిప్స్, రాంగ్ ఫ్రెండ్షిప్లోంచి ప్రభు ఏదో ఒక కారణం పెట్టి తెగ్గొడతాడు. ఆయన చిన్న గొడవ పెడతాడు, పక్కకు జరిగిపోతావు. అప్పుడు అనిపిస్తుంది, అరే సరిగ్గా ఉండలేకపోయిన వీళ్ళతో అనిపిస్తుంది. కానీ తెలీదు అట్లుంటే ఈ పాటి చచ్చిపోయేవాడు ఆత్మీయంగా. మెల్లగా దేవుడు పక్కకి తీసుకొస్తూ ఉంటాడు. నా మాట పెట్టినారా? చాలా సంఘాల పరిస్థితి అంతే అయ్యా, చాలా సంఘాల పరిస్థితి అంతే. కొంతమంది కొన్ని సంఘాల నుంచి బయటకు వస్తారు, వాళ్ళకి తెలీదు ఎందుకు వచ్చారో కూడా వాళ్ళకి అవకాశం లేదు. అది ఎప్పుడు తెలుస్తుందంటే వాళ్ళ ఆత్మీయ సిద్ధపాటు, ప్రభు యొక్క చిత్తం నెరవేర్పు ఎంతగా ఉన్నదో అనే విషయం ఒక్కసారి కంటి కనబడగానే, ఇందుకోసమా ప్రభు మేము ఆ ఫలానా సంఘం నుంచి బయటకు రావడానికి స్పిరిట్ ఆఫ్ స్ట్రైఫ్ను అనుమతించింది ఇందుకేనా అనుకుంటారు ఒక రోజున. నా మాట వింటున్నారా? చాలామంది అంతే. కానీ అది మనుష్యుని వల్ల కలిగిందా, దేవుని మూలంగా కలిగిందా తెలుసుకోవడానికి కొన్ని ప్రత్యక్షత మార్గాలు ఉన్నాయి. కానీ దేవుడు అనుమతించినటువంటి ఇంకా అనేకమైన మార్గాలు ఉన్నాయి. దాంట్లో ప్రాముఖ్యంగా గమనించండి, ఇజ్రాయేల్లో 12 గోత్రికులు కదా. మొదటి రాజుల గ్రంథం 13వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయం. రెహబామునకు పట్టాభిషేకం చేయుటకు ఇశ్రాయేలీయులందరూ షెకెమునకు రాగా, రెహబాము షెకెమునకు పోయిండు. నెబాతు కుమారుడైన యరొబాము రాజైన సొలొమోను వద్ద నుండి పారిపోయి ఐగుప్తులో నివాసం చేయుచుండెను. యరొబాము ఇంకా ఐగుప్తులోనే ఉండి ఆ సమాచారం విని జనులు అతని పిలువనంపగా, యరొబామును ఇశ్రాయేలీయుల సమాజం అంతా వచ్చి రెహబాముతో ఇలాగూ మనవి చేసిరి, నీ తండ్రి బరువైన కాడిని మా మీద ఉంచును, నీ తండ్రి నియమించిన కఠినమైన దాస్యమును మా మీద అతడు ఉంచిన బరువైన కాడిని నీవు చులకన చేసిన ఎడల మేము నీకు సేవ చేయుదుము. చాలు. సొలొమోను తర్వాత రెహబాము అనేటువంటి రాజు, ఇగో నీ తండ్రి మా పైన చాలా పెద్ద భారం మోపాడయ్యా, నువ్వు తగ్గిస్తావా అన్నప్పుడు అతను ఏం చేశాడు? రెట్టింపు చేయడానికి దానికి మధ్యలో కార్యం జరిగింది. ఏం చేశాడు? పిల్ల బచ్చ బ్యాచ్తోని డిస్కషన్ మొదలుపెట్టాడు. రాజ్యంలో అంతగానం సీనియర్ మోస్ట్ ఉండగా ఈ పిల్ల బచ్చలతో డిస్కస్ చేయాలని ఆలోచన ఎందుకు కలిగింది? స్పిరిట్ ఆఫ్ స్ట్రైఫ్ రావాలి అక్కడికి. ఏంటది? ఈ పిల్ల బచ్చాలతో డిస్కషన్ జరిగిన తర్వాత ఏం చేశాడు? వామ్మో ఇప్పుడే వీళ్ళు చెప్పినట్టు విన్నామనుకో, రేపు పొద్దున ఇంకేం అడుగుతారో వీళ్ళు అని అనుభవం లేనటువంటి ఒక పిల్ల బచ్చగాడు ఆ మాట చెప్పగానే రెహబాము ఒప్పేసుకున్నాడు. ఇంతకీ ఆ సలహా ఇచ్చిన వాళ్ళు ఏం దొరిందయ్యా? స్పిరిట్ ఆఫ్ స్ట్రైఫ్ అనేది దొరికినట్టు కారణం అవుతుంది. అది ఎంతవరకు కారణం జరిగిందంటే 12 గోత్రికులు ఉన్న వాళ్ళు 10 ఇటు 2 ఇటు అని విడగొట్టే వరకు సాధ్యమైంది. నమాట వింటారా? అసలు గోత్రికులు విడిపోవడాన్ని ప్రభు ఒప్పుకుంటాడా? సకల భూమి అంతట్లో కూడా దేవుడు ఇజ్రాయేళ్ల గోత్రికుల్ని తన స్వాస్థ్యంగా పెట్టుకున్నాడు. ఆయన వీరు నావారు అన్నాడు. నావారు అని చెప్పుకుంటే దేవుని కుటుంబమే విడిపోతుంటే ఊరుకుంటారా? కాదు కదా, దేవునికి అక్కడ ఒక చిత్తం ఉన్నది. యూదా గోత్రపులో నుంచి ఒక సింహం రావాలా. ఆ సింహం పైన ఏ ఒక్క గోత్రం యొక్క దోషం పడబడకూడదు. అది ఖచ్చితంగా యాజకత్వపు గుంపుతో కూడుకొని పక్కన ఉన్నదై ఉండాలా. ఆయన తన చిత్తం నెరవేర్పు జరిగించుట కోసమే 12 గోత్రికులలో 2 గోత్రాలు ఒకవైపు 10 గోత్రం ఒకవైపు జరిగించడం కొరకే ఆ కలహమును, ఆ జగడమును, ఆ భేదం అనుమతించాడు ఆయన. మాట వింటున్నారా? అయ్యో, ఇంతకీ అసలు వేరుపడ్డం దేవుని చిత్తమా? వేరుపడ్డం దేవుని చిత్తమా? తండ్రికి, నీ బిడ్డకు, నీ కొడుకుకి, కోడలికి విరోధం పెట్టవచ్చి తిని ఐ ఆమ్ హియర్ టు డివైడ్. ఏంటది? నేను ఉన్నదే విభేదం పెట్టడానికి వచ్చా, అంతేనా? ఎస్ సార్. నా మీలో చాలామంది మీ కుటుంబీకుల నుంచి దూరం అయినారు. దూరం కాకపోయింటే ఈరోజు ఇక్కడ కూర్చోపోయేవాళ్ళు. మీకు తెలుసో తెలియదు ఈ విషయం. మీ కన్న తల్లిదండ్రులు, మీ స్థిర చరాస్తులు, అనేకమైన విషయాల నుంచి మీరు భేదము చెంది వేరు చేయబడి ఇక్కడ దాకా వచ్చారు. గొడవలు పడి వచ్చారు, ఎట్టబచ్చారో తెలియదు. వ్యక్తిగతంగా ఏమో అట్టాగా వచ్చాగా.
ఎస్ ఆర్ నో? నా గొడవ నేను పెట్టుకుంది కాదు, అది ప్రభువులో నేను ఉండే కొరకు ప్రభు నా చుట్టూ పెట్టింది. అది నా మాట వింటారా? ఇట్ ఈజ్ గాడ్ అలౌడ్ స్ట్రైఫ్. దేవుడు అనుమతించింది ఇది. ఒకవేళ దేవుడు అనుమతించిందని మనం కనుక పట్టుకోకుండా, లేదు మాకు అది అవ్వగవాలి బువ్వగాలంటే ఈరోజు ఇక్కడ కూర్చొని ఉండే వాళ్ళం కాదు మనం. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున ఇక్కడ కూర్చొని ఉండేటువంటి వారంగా మనం ఉండకపోయేది. మనం ఎవరితోనో కొంతమందితో విభేదించి భేదములు పెట్టుకొని వేరగుట వలనే ఈ రోజున ఈ సమయ గడియలో దేవుని సన్నిధిలో కూర్చోగలుగుతున్నావు. నువ్వు లేని ఎడల అసలు కూర్చునే అవకాశం నీకు రాకపోయేది. నువ్వు ఖచ్చితంగా దేవుణ్ణి పొందుకోవాలంటే ఆయన కొన్ని చోట్ల మన జీవితంలో కొంతమందిని కట్ చేస్తాడు. అది కట్ చేయడం కొరకు ఎస్, సమ్ టైమ్స్ గాడ్ డస్ యూజ్ ద స్పిరిట్ ఆఫ్ స్ట్రైఫ్. కొన్నిసార్లు మన జీవితంలో ఆ స్పిరిట్ ఆఫ్ స్ట్రైఫ్ని వాడతాడు. ఒకవేళ అది వాడకపోయి ఉంటే కనుక ఇప్పటికీ కొంతమంది దుర్బోధ ఉండేవాళ్ళు, ఇప్పటికీ కొంతమంది అస్తవ్యస్తమైన జీవితాలలో ఉండేవాళ్ళు. ఆ రోజున అది జరుగుటకు దేవుడు అనుమతించుటకు ఎంత ప్రార్థించినా దేవుడు దాన్ని తొలగించకపోవడం గల కారణము ఇదిగో ఈ రోజు నీ వర్తమానం వినడం కొరకే. నమ్ముచున్నారా? ఎస్. కానీ స్పిరిట్ ఆఫ్ స్ట్రైఫ్ అనేది దేవుడు అనుమతించినప్పుడు జరిగే మేలులు వేరు. ఇంకా అనేకమైన తర్వాత చూద్దాం. కానీ మనుష్యుని మూలంగా వచ్చేటువంటి విషయాలు వేరు. మనుష్యుని గుండా వచ్చేవే మనలను పరలోక రాజ్యంలోనికి దేవుని రాజ్యంలోనికి తీసుకెళ్లకుండా ఆపేవి. అందుకే అంటాడు అభ్యంతరాలు రాక మానవు, కానీ నీ వల్ల రాకుండా చూసుకో. స్ట్రైఫ్ అనేది రాకుండా ఉండదు, వేరుపాట్లు భేదాలు ఉంటాయి, నీ వల్ల రాకుండా చూసుకో. నా మాట వింటున్నారా? గాడ్ బ్లెస్ యు. దేవుడు తెలిసినాక మిగిలిన భాగాన్ని దేవుడు అనుమతించిన కొద్ది తర్వాత మనం మాట్లాడుకుందాం. మన మధ్యలో ఉన్న సహోదరులు వసంత్ కుమార్ గారు ప్రార్థన చేస్తారు. అందరూ నూతనమైనవి గ్రహిస్తున్నారా? చెప్పుచున్నవి ఏదో పేపర్లు నింపుకోవడానికో లేకపోతే ఏదో వర్తమానం విని వెళ్ళిపోవడానికో కాదు. నిజ జీవితంలో అనేకమైన సందర్భాలలో రియాలిటీలో చెక్ చేసుకోవాలి. తర్వాత రాబోయే భవిష్యత్ దినాల్లో చూసుకొని ఏది ఏమై ఉన్నదో తెలుసుకొని క్రీస్తులోని స్థానాన్ని పట్టుకోవాలా. అందుకే వర్తమానాలు. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించును గాక. స్తోత్రం 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 స్తోత్రం. తీసుకెళ్ళి. పరిశుద్ధుడా, మహానతుడా, మహాగరుడా, సర్వాధికారి యేసయ్యా స్తుతి వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఇదిగో ప్రభా, ఇంతవరకు నాయన మీ దాసుల్లో మీరుండి మాతో మాట్లాడినందుకు నీ స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఇదిగో ప్రభా, సమస్తము మా కొరకే మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుతాయని అన్నావు. ఇదిగో ప్రభా నాయన, ఏదైనాను మా జీవితంలో నాయన ప్రభా నాయన అది కలహమైనను భేదమైనను ప్రభా నాయన ఒకవేళ జరిగి ఉంటే ప్రభా అది మా మేలు కొరకి నువ్వు జరిగించావని మేము నమ్ముచూ ఉన్నాం. ఇదిగో ప్రభా, ఈ రోజున మేము ఈ విధముగా ప్రభా నాయన మేము కూడుకున్నాము అని అంటే ప్రభా మమ్మలను ఆ విధముగా నువ్వు వేరుపరిచినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభా నీ స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభా నాయన దావీదు గురించి నాయనతో మాతో మాట్లాడి ఉన్నావు. ఇదిగో ప్రభా సొలొమోను గురించి నాయన, ఇదిగో ప్రభా రెహబామును గురించి మాతో మాట్లాడి ఉన్నావు. ఇదిగో ఇంకా చాలా విషయాలు ప్రభా నాయన, ఇదిగో ప్రభా శరీర కార్యములను గురించి మాతో మాట్లాడి ఉన్నావు. అవి నీ దెయ్యములే అని నాయన నువ్వు సెలవిస్తూ ఉన్నావు. ఇదిగో ప్రభా నాయన ఆ భేదములు నాయన ఏ విధముగా కలిగిచ్చు ఉన్నాయో ప్రభా నాయన, ఇదిగో ఒకటి ప్రభా నాయన నీ మూలముగా కలిగేటువంటి భేదములను, ఒకటి సాతానుడు తన కుయుక్తి చేత కలిగేటువంటి భేదముల గురించి మాతో మాట్లాడి ఉన్నావు. ఇదిగో ప్రభా నీ స్తోత్రములు. ఇదిగో ప్రతిదీ ప్రభా నాయన మేము నీ ఆత్మానుసారముగా నడిచినప్పుడు అది ఏమై ఉన్నదో ప్రభా మేము గ్రహించగలం. ఇదిగో నీ ఆత్మను మాలో ఉంచమని అడుగుచూ ఉన్నాం. నీ ఆత్మానుసారంగా మేము నడిచినట్లుగా సహాయముడు దయచేయమని అడుగుచున్నాం. ఓ యేసయ్యా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నా ప్రభా. ఇదిగో దేవా నాయన, ఎప్పటికీ కూడా నాయన మాలో వేరుపడవలసినటువంటి ప్రభా నాయన అనేకమైనటువంటి దెయ్యముల చేతను రకరకాలైనటువంటి ప్రభా ఇదిగో ఈ లోకములో ఉన్నటువంటి నవీనమైనటువంటి విధానముల చేత పట్టబడి ఉండగా, ఇదిగో ప్రభా నాయన ఈ కాలపు యొక్క వర్తమానము నాయన మా మధ్యకు వచ్చి దానిని వేరు చేస్తుందని మేము నమ్ముచూ ఉన్నాం. ఇదిగో ప్రభా నిజముగా నాయన మా గత జీవితముతో కనుక మా యొక్క ఇప్పుడున్నటువంటి జీవితములు కనుక పోలీసు చూస్తే ఇదిగో ప్రభా నాయన చాలా విషయంలో ప్రభా మాలో మార్పు జరిగిందని మేము నమ్ముచూ ఉన్నాం. ఇదిగో ప్రభా నాయన అది ఎవరు ఏ ఒక వ్యక్తి వలన జరిగినటువంటిది కాదు, కానీ
ఇదిగో ప్రభ నాయన నీవు నీ కాలానుకూలంగా నాయన నువ్వు ఈ మా మధ్యన నాయన నువ్వు పంపినటువంటి నీ దాసుల మూలముగా నాయన ఆ పరిస్థితిని మేము చూస్తున్నందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభ నాయన అది మా భక్తి చేతనో మా నీతి చేతనో లేదా ఇదిగో మాలో ఉన్నటువంటి పవిత్రమైన దాని చేతనో జరిగేటువంటిది కాదు. అది కేవలం నాయన నీ పరిశుద్ధాత్మ వలనే జరుగుతుందని అన్నావు ప్రభ నాయన. అది ఎక్కడ ఏ విధంగా మొదలవుతున్నదో దానికంటే ప్రభ ఇదిగో నాయన ప్రతిదీ ప్రభ నీకు దగ్గరగాను నీలో జీవించడానికి సమస్తం సమకూడినట్లుగా మీరు సహాయం దయచేయమని అడుగుచున్నాం. యేసయ్య నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభ. ఇదిగో నాయన మరుముఖ్యముగా ప్రభ నాయన ఈ లోకములో నుంచి ఇదిగో ప్రభ నాయన ఈ మత్స్యాకముల నుంచి ఇదిగో నాయన ఇక్కడికి మేము వేరు చేయబడి నాయన ఇదిగో ఇక్కడ నుంచి సంఘములను వేరుపరుస్తున్నందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఓ ప్రభ సహాయమును దయచేసి నడిపించమని అడుగుచున్నాం. ప్రతిదీ మేము గుర్తెరిగే కృపను మాకు దయచేయమని అడుగుచున్నాం. మరి ముఖ్యముగా మేము చేసినటువంటి నాయన తప్పుడు పనుల నిమిత్తము ప్రభ ఇదిగో నాయన ఏ విధముగా వారసత్వముగా నాయన ఆ పిల్లలకి ఎలాగ వస్తూ ఉన్నదో ఇదిగో ప్రభ నాయన మీ రక్తము కిందకి మేము వచ్చి అడుగుచూ ఉన్నాం ప్రభ. ఇదిగో నీ రక్తపు యొక్క సహవాసము దగ్గరకు వచ్చి మేము అడుగుచూ ఉన్నాం ప్రభ. ఇదిగో ఆ కలవరి యొద్దకు వచ్చి మేము అడుగుచూ ఉన్నాం ప్రభ నాయన. ఇదిగో ప్రభ నీ రక్తములు మమ్మల్ని కడగమని అడుగుచూ ఉన్నాం. ఇదిగో ప్రభ నీ స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. సహాయమును దయచేయండి. ఇదిగో ప్రతి సమస్య నుంచి మమ్మల్ని తప్పించమని అడుగుచూ ఉన్నాం. ఇదిగో ప్రభు కొన్ని ప్రభు నాయన జరగలేదని మేము ప్రభు బాధపడుతున్న సమయంలో ఇదిగో ప్రభు నాయన అది మా మేలుకేనని మేము గుర్తించేటువంటి కృపను మాకు అనుగ్రహించినందుకు నీ స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఓ ప్రభు నాయన ఇదిగో ప్రభు యొక్క చివరి కాలంలో ఒక్కసారి జ్ఞాపకం చేసుకునండి. ఇదిగో ఈ అంత్యకాలంలో జ్ఞాపకం చేసుకునండి. ఏదో ఇంకా ఎంతో గొప్ప సమయం ఉందని మేము అనుకోవటం లేదు ప్రభు. ఇదిగో నాయన నీ ప్రవక్త ద్వారా సెలవిస్తూ ఉన్నావు. ఇదిగో చాలా మంది ఆ విధముగానే అనుకుని ఏవేవో చేస్తూ ఉన్నారని అంటున్నావు. ఇదిగో ప్రభు మేము నాయన నీ యొక్క లేఖనములను ద్వారా మేము సిద్ధపడే కృపను మాకు దయచేయండి. ఇదిగో సమృద్ధమైనటువంటి ఆహారం వస్తూ ఉన్నది. ఇదిగో ప్రభు దానిని తిని మేము భుజించేటువంటి ఆ శక్తిని మేము కోల్పోతూ ఉన్నాం. ఇదిగో నిర్లక్ష్య వైఖరిని తీసివేయండి, అశ్రద్ధని తీసివేయండి ప్రభు. ఇదిగో ఎండైనను వానైనను ప్రభు ఇదిగో మాలో నుంచి నేను అశ్రద్ధని తీసివేయండి. ఇదిగో మాలో ఆసక్తిని నింపండి ప్రభు. వాక్యం అనే కట్టెలను మా హృదయంలో ప్రభునైనా ఇదిగో ప్రభు జ్వాలలుగా మీరు పుట్టించమని అడుగుచూ ఉన్నాము. ఓ ప్రభా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. మమ్మల్ని మీ ఆత్మ చేత ముద్రించమని అడుగుచూ ఉన్నాం. ఇదిగో నీ ఆత్మ చేత మమ్మల్ని ప్రభు నడిపించమని అడుగుచూ ఉన్నాం. ఇదిగో 7 దెయ్యాలను వెళ్ళగొట్టగలిగేటువంటి శక్తి భూ ప్రపంచంలో ఎవరికి లేదని అన్నావు. అది ఓన్లీ ప్రభనైనా ఇదిగో ప్రభా యొక్క యేసు మాత్రమే దాన్ని వెళ్ళగొట్టగలడని అంటున్నావు ప్రభా. ఇదిగో సాతానును ఎదిరించగలిగినటువంటి శక్తి భూమి మీద లేదంటున్నావు ప్రభా. కేవలం రాయబడినటువంటి ఆ లేఖనములను గుండానే దానిని జయించాలని అంటున్నావు. ఇదిగో ప్రభా జయించేది ప్రభా నీ వాక్యమై ఉన్నది ప్రభా. ఇదిగో జయించేటువంటి ఆ శక్తిని మాలో నింపమని అడుగుచున్నాం. జయించినటువంటి వాడికి జీవి కిరీటం ఇస్తానని అన్నావు ప్రభా. ఓ సహాయమును దయచేయండి. నిజంగానే ప్రభా 4 రకాలైనటువంటి పరిశుద్ధులు, నీతిమంతులు, అవిశ్వాసులు ప్రభానైనా వీళ్ళెవ్వరూ కూడా శరీర కార్యములు నాయన వీరిలో నాయన ఏమి కనబడతలేదని అంటున్నావు ప్రభా నాయన. ఇదిగో దాంతో మేము పరిశుద్ధులు అనుకుంటున్నాము కానీ ప్రభా ఇదిగో మేము ఏమై ఉన్నామో ప్రభా నిజంగా నాయన నీ యొక్క వాక్యపు వెలుగులో మేము కళ్ళు తెరవలసినటువంటి వారముగా ఉన్నాం. ఇదిగో ప్రభా నాయన మేము మూసినటువంటి వారముగా గుడ్డివారిగా మేము నడవటానికి ఇష్టపడటం లేదు ప్రభా. వెలుగులోనికి వాక్యం అని వెలుగులోనికి మేము నడిచినట్టుగా సహాయమును దయచేయండి. ఓ ప్రభా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇదిగో నీ దాసులతో మీరు ఇంకా మాట్లాడమని అడుగుచూ ఉన్నాం. ఇదిగో అతనిలో ఉన్నటువంటి ప్రభనైనా ఆ బలహీనతలను తీసివేయమని ఇదిగో నీ శక్తితో నింపమని అడుగుచూ ఉన్నాం. ఇదిగో సాతానుడు ఏ విధముగా ఏ కోణము గుండగా ప్రభనైనా ఇదిగో ప్రభ దాడి చేయవలనని చూస్తూ ఉన్నాడో ప్రభా. ఇదిగో వారందరినీ చేతులకు అప్పగించుకుంటున్నాం. ఇదిగో నాయన నీ లేఖనము ప్రకారముగానే ఇదిగో నీ యొక్క వాక్య ప్రకారముగానే మేమందరం నాయన సహవాసము కలిగి ఉండే కృపాభాగ్యమును దయచేయమని అడుగుచున్నాం. ఇదిగో చదువుచూ ఉండగా పేజీలు తిప్పుచూ ఉండగా ఇదిగో ప్రభు నీ వర్తమానములను తిప్పుచూ ఉండగా వింటూ ఉండగా ప్రభు నాయన ఇదిగో నా ప్రత్యక్షతలో మీరు ఉంచమని అడుగుచున్నాము. అది మీరు దయచేయమని అడుగుచున్నాం ప్రభు.
ఇదిగో నాయన ఒకవేళ అతని యొక్క జ్ఞానం చేత నాయన ఇది మేము ముందుకు సాగలేము కానీ ప్రభువా, కేవలం నాయన నీ కృప చేతని నీ ప్రేమ చేతనే ప్రభువా సహాయమును దయచేయండి. ఒకవేళ కనుక ప్రభునైనా మేము ఏదైనా కూడా మా యొక్క కాపురి ఎడల మేము అనాలోచన కానీ ఇదిగో ప్రభునైనా ఆలోచన లేకుండా కానీ ఇదిగో ప్రభునైనా నిర్లక్ష్యముగా కానీ ఇదిగో ప్రభునైనా ప్రేమ లేని తత్వము కానీ ఏ రకంగా కూడా ప్రభు కానీ మేము చిన్నగా చూసినట్లయితే ప్రభువా ఇదిగో నాయన అతన్ని క్షమించవచ్చునేమో కానీ ఓ ప్రభువా ఇదిగో నీ ఎదుట ప్రభునైనా నీవు క్షమిస్తావో లేదో మేము గుర్తెరిగే కృపను మాకు దయచేయండి. ఓ ప్రభా నాయన నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మాలో తెలియక అనేక విషయాలు తప్పిదములను మేము పడినటువంటి వారముగా ఉండగా ఇదిగో నాయన నేను ఒక్కడే కాదు ప్రతి సేవకుడి విషయంలో మేము ఏ తప్పులైతే చేసి ఉన్నామో ప్రభువా ఇదిగో నాయన ఇదిగో నీ రక్తము దగ్గరికి వచ్చి ఉన్నాం. ఇదిగో ప్రభు నాయన నీ బలిపీఠము దగ్గరికి వచ్చి ఉన్నాం ప్రభువా. ఇదిగో నీ కలవరి దగ్గరికి వచ్చి ఉన్నాం ప్రభువా. నీ రక్తము కిందకే వచ్చి ఉన్నాం ప్రభు నాయన. సహాయం దయచేయమని అడుగుచున్నాం, కడగమని అడుగుచూ ఉన్నాం ప్రభువా. మీరే తోడుగా ఉండమని అడుగుచూ ఉన్నాం. ఓ ప్రభు నాయన ఇంకా బలహీనులుగా ఉంటే నాయన నిజంగా మేము ఎంత బలహీనముగా మేము ఇక్కడికి వచ్చి ఉన్నాము ఓ ప్రభు, నిర్లక్ష్యముగాను ఆసక్తి లేనటువంటి విధముగాను ఓ ప్రభు నాయన నీ వాక్యం మాలో చేసినటువంటి గొప్ప కార్యమును బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ఓ నిజముగా నాయన ఇగో ప్రభు నాయన నువ్వు నిరూపించుకునేటువంటి దేవుడు, నేను ఉన్నానని నిరూపించుకునేటువంటి దేవుడు ప్రభా. ఓ సహాయమును దయచేయమని బలహీనుని చేతులు అప్పగించుకుంటున్నాం, రోగులను మీ చేతులుగా అప్పగించుకుంటున్నాం ప్రభు నాయన. ఇంక ఎవరైతే ప్రభు మా ప్రార్థన సహకారం కోరుతున్నారో వాళ్ళందరి నిమిత్తం ప్రార్థన చేస్తూ మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించుచున్నాము. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి సంపన్నుడా, నా ప్రియమైన సహోదరుడు చేసిన ప్రార్థనతో మీకే మమ్మల్ని అందరూ మీరు క్షమించండి. ఏది నీ వల్లైనదో ఏది మా వల్లైనదో కూడా గ్రహించలేనటువంటి ప్రభువా, జ్ఞానం లేని ప్రజల మేము ఏదైనా ధైర్యంగా ఉన్నామంటే అది నీ ఆత్మ వలన నీ ఎన్నిక వలన మేము ధైర్యంగా ఉన్నాం నాయన. మా తల్లిదండ్రుల ప్రేమ చూసో ఈ లోకంలో ఆయన మమ్మల్ని అతిగా ప్రేమిస్తున్నటువంటి వ్యక్తులను చూసో, సహోదరులను చూసో, సంఘాలను చూసో, కాపరులను చూసో మేము నాయన ధైర్యంగా లేము తండ్రి. నీవు ఉన్నావా నా ధైర్యం మమ్మల్ని నడిపిస్తావు. నీవు ఉన్నావు కనుకే నీవు జీవించుచున్నావు కాబట్టే మమ్మల్ని జీవించమన్నావు. నువ్వు నేను ఎలాగున జీవించేవాడనై ఉన్నాడో మీరు జీవించుడు అంటున్నావు ప్రభువా. దయచేసి తండ్రి నిజంగానే ఆ 7 దయ్యములు పట్టబడినటువంటి ఆ మగ్దలేనే మరియలో ఉన్నటువంటి ఏ ఒక్క ఆత్మీయులను కూడా మాలో ఉన్నట్లయితే ఆ రాజ్యాన్ని మేము స్వతంత్రించుకోలేమంటా ఉన్నావు. కానీ ప్రభా మాకు ఆ రాజ్యం కావాలి. ఆ రాజ్యం కోసం మేము నిర్మాణం చేయబడి ఉన్నామని నమ్ముతున్నాము. ఆ రాజ్యంలో పరిపాలన చేస్తూ దేవదూతలకు సైతం తీర్పు తీర్చువారిగా ఉండుటకే మేము నిజంగానే ఎన్నిక చేయబడి ఉన్నామని నమ్ముచున్నాం ప్రభువా. అధికారాలు చెలాయించాలని కాదు కానీ ప్రభువా, నీకు అతి దగ్గరగా నీకు ప్రియమైనటువంటి దానిగా నీ భార్యగా ఉండాలన్నది కోరిక. మమ్మల్ని మలచండి, మాలో ఈ దురాత్మల్ని తీసివేసి మమ్మల్ని నాయన అంచలంచలుగా మమ్మల్ని శుద్ధీకరించుచున్నందుకు, మా ఆత్మల ప్రాణములు కడుగుచున్నందుకు నీకు వందనాలు ప్రభువా. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాము. ఈ విత్తనాలు వేయబడి ఉండగా మా అందరిలో కూడా ప్రభువా చక్కటి సమయంలో చక్కటి ఫలాలు ఇవ్వలాగిన సహాయం దయచు ప్రభువా. ఆ గ్రీసు దేశస్తులు వెతికినట్లుగా మేము జ్ఞానాన్ని వెతుకుటలేదు ప్రభువా. నాయన అక్కడ ఉన్నటువంటి ప్రభు ఇశ్రాయేలు ప్రజలు అడిగినట్టుగా మేము సూచనలు అడుగుటలేదు ప్రభువా. ఎందుకనగా ప్రభు ఈ కాలంలో మా కోసం బయలుపరచబడిన ఈ వర్తమానమే మాకు సూచన అయి ఉన్నది. ఈ వర్తమానమే మా జ్ఞానమై ఉన్నది ప్రభువా. ఇవన్నీ మా చెంత ఉండగా వాటిని మేము గ్రహించి వర్తమానమై జీవించులాగున నీ పరిశుద్ధాత్మను మా అందరికి అనుగ్రహించండి ప్రభు. కేవలం నీ ఆత్మను మాత్రమే మేము పొందుకున్నట్లయితే మేము విజయాన్ని పొందుకుంటాం ప్రభు. మా బలహీనతలను మేము జయించగలుగుతాం ప్రభు. ఈ చిన్న సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. సుందర్పల్లిలో ఉన్న సంఘాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అక్కడ ఉన్న కాపరి గారిని, ఆ సంఘ సభ్యుల్ని నూతనంగా అక్కడ మీరు తండ్రి ప్రభువా నిజంగానే లేవనెత్తుతున్న ఉజ్జీవాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నా.
ప్రాంతీయతను బట్టి మేము వేరైనప్పటికీ సార్వత్రికంగా మేమందరం ఒకటమై ఉన్నాం కనుక మీ కనికరం చేత, మీ శక్తి చేత మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. వారిని బలపరచండి, సంపూర్ణంగా తీర్చిదిద్దండి. ఆ సేవను మీరు బలోపేతం చేయమని, ఆ సేవలో ఉన్నటువంటి ప్రతి బలహీనతలు, ప్రతి ఒక్క వాక్య విరుద్ధమైన ప్రతి కార్యాన్ని మీరు కొట్టివేయమని ప్రార్థిస్తా ఉన్నాను. ఎందరైతే ప్రభా దూషించున్నారో, ఎందరైతే అభియోగాలు మోపిన్నారో వారందరి నోళ్ళు మూయబడులాగున ఆ సేవను మీరు బలపరచమని, పరిశుద్ధపరచమని ప్రార్థిస్తున్నాను. నీ ప్రియమైన పిల్లలు దూర ప్రయాణాల్లో మరల ప్రభా తిరిగి ప్రయాణాలు చేయబోతుండగా వారి ప్రయాణాలు కూడా మీరు తోడుగా ఉండండి. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చక్కగా వారి గమ్యస్థానంలో చేరినట్లుగా నీ కాపుదల భద్రతను అనుగ్రహించి రేపటి దినంలో జరగబోతున్న ఆరాధనలోను మా ప్రయాణంలో కూడా మీరు తోడుగా ఉండి కృప చూపించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దినములు దీవించును గాక.